திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. அஞ்சு குடிக்கொரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையலாய் பிஞ்சாய் பழுத்தாளை ஆண்டாளை பத்தியுடன் நாளும் వడుతాయి మనమే మహిళంది. ఈ పాసురం అనేది 24వ పాసురం ఉపదేశరత్నమాలలో. ఆశ్చర్యమైన పాసురం. శాస్త్రోక్తమైన అర్థంగా చాలా ఉన్నాయి దీంట్లో. సంప్రదాయంలో చాలా సూక్ష్మమైన అర్థాలు ఈ పాసురంలో తెలిపిస్తుంది. ఆ పాసురంలో ఏది ప్రధానమంటే ఆళ్వార్గల్ తంశయలై వింజి నిற்கும் తన్మయలాయ్. ఈ శబ్దం చాలా ముఖ్యమైన శబ్దం. అంజుకుడి అంటే మనం చూసాము 5 తలమరాలు. అటైతే తలమరాలు అని చెప్పేది కన్నా 5 కులాలు లేదంటే 5 వంశపారంపర్యం పెట్టుకోవచ్చు. అటైతే 5 వంశపార్యం అంటే ఏంటి? పొయ్గయ్యాడు, భూదత్తారు, పేయాழ்వార్ను మొదలాழ்వారు ఒక గోష్ఠిగా చేర్చేసి దాని తర్వాత తిరుమేషి ఆళ్వారు 2, నమ్మాళ్వారు 3, కులశేఖర ఆళ్వారు 4, పెరియాళ్వారు 5. 5 అనేది అంజుకుడి. అంజు అంటే 5. అంజుకుడి ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే అంజుం కుడి. అంజుం కుడి అంటే భగవంతుడికి ఏం వస్తుందో అని చెప్పి భయపడేది. గధేచలే సేతుబంధం అని చెప్తారు. అట్లాంటి సేతుబంధం అంటే ఏమి రాలా, ఏదైనా వచ్చేసొద్దు అని చెప్పి ఆ ప్రేమ పారవస్యంలో అలాంటి ఒక భావం వస్తుంది కదా. ఆ భావం ఏం చేస్తుందంటే భగవంతుడిని మనం రక్షించాలనుకుంటారు. దానిదా మంగళాశాసనం అంటారు. ఆ మంగళాశాసనం తత్పరంగా ఎందుకోసం వస్తున్నారంటే భయపడేది. దాన్ని ద్రావిడ భాషలో అంజుం కుడి. అంజుం అంటే భయపడేది, కుడి అంటే ఆ కులం. అటైతే భయపడే కులం. భయం ఉంటుందా స్వామి అంటే భగవంతుని తిరిమేని, ఆ తిరిమేని సేవిస్తే ఆ సౌకుమార్యమేమి మార్ధవమేమి ఆ తిరిమేని చూస్తేనే ఏదో నా కందృష్టియే పడిపోద్దేమో అని చెప్పి అనుకొని ఈ ప్రకారం ఆ భగవంతుని నేను రక్షించాలా అని చెప్పి భావం వస్తుంది కదా. ఆ భావం ఎవరికి వస్తుందంటే భగవంతుడికి ఏం వస్తుందో అని చెప్పి భయపడతారు. అసలు వాళ్ళకి ఆ భావం వస్తుంది. వాళ్ళ కులానికి పేరు అంజుం కుడి. 2 అర్థాలు స్వామి మనవాళమని అనుగ్రహించారు. అంజుకుడి ఇది లెక్క ప్రకారం ఆళ్వార్లు 5 మందులు, ఆ లెక్క ప్రకారం అంజుకుడి. అంజుం కుడి భయపడే కుడి. కుడి అంటే ఏంది? కులం. భయపడే కులంలో అవతరించేసాడు. అంజుకుడికి ఒక సంతతియాయ్. ఒకడు సంతతి. ఒక సంతతి అంటే ఆళ్వార్లు 10 మందులు. 10 మందిలో ఆళ్వార్లకి ఎవ్వరూ లేరు, కూతురే లేదు. ఈమె ఒకటే అంటే అప్పుడు వాళ్ళ సొమ్మన్ని ఈమె ఒక్కడికి రావాలి కదా. అందువల్లే అంజు కొడుకు సంతతియాయ్. అట్లాంటి సంతతికే ఈమె అవతారం చేసింది. ఇప్పుడు వాళ్ళ సొమ్మన్ని వీళ్ళకి వచ్చింది. ఏం సొమ్ము స్వామి? చాలా బంగ్లాలు ఉంటుందా, ఏదేదో పెట్టుకుంటారు, అదంతా ఉంటుందా, పత్రాలంతా రాసిస్తారా అంటే వాళ్ళకు ఉంటే సొమ్ము 3: జ్ఞాన, భక్తి, వైరాగ్యం అనే ఆ 3 సొమ్ము ఉంటుంది. వైరాగ్యం అనేది భగవంతుడు తప్ప ఇతర విషయంలో వైరాగ్యం. జ్ఞానం, భక్తి అనేది భగవంతుడి దగ్గర. అట్లాంటి జ్ఞానభక్తి వైరాగ్యాలు పూర్తిగా తల్లికి ఆండాళ్ గోదాదేవికి వచ్చింది. అది ఎలా వచ్చిందంటే వాళ్ళ సొమ్మంతా వెలిగి రావాల్సిందే కదా ఎవరైనా కానీ. అందువల్ల ఏమైందంటే వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం ఏమి, భక్తి ఏమి, వైరాగ్యం ఏమి గోదాదేవికి ఉండదు. ఎందుకంటే
ఇప్పుడు నమ్మాళ్వార్కున్న జ్ఞానభక్తి వైరాగ్యమని ఆయనపై ఉంటుంది. తిరుమేషియాழ்వార్ జ్ఞానభక్తియో, కులశేఖరాழ்వార్ జ్ఞానభక్తియో, పెరియాழ்వార్ జ్ఞానభక్తియో నమ్మాళ్వారు రాపోవటం లేదు. అదే ప్రకారం తిరుమేషియాழ்వార్కి జ్ఞానభక్తి వైరాగ్యం ఆయనకే ఉంటుంది. నమ్మాళ్వార్ జ్ఞానభక్తియో, మొదలాళ్వార్ జ్ఞానభక్తి ఆయనకి రాపోవటం లేదు. అయితే గోదాదేవికి తిరుమేషియాళ్వారేమి, నమ్మాళ్వారేమి, పెరియాళ్వారేమి, దాని తర్వాత మొదలాళ్వార్లేమి, కులశేఖరాళ్వారేమి, వీళ్ళందరూ జ్ఞానభక్తి వైరాగ్యాన్ని ఆ సొమ్మంతా ఈయనకి వచ్చేసింది. అటైతే వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానభక్తి వైరాగ్యం ఎవరికి ఉంటుంది? గోదాదేవికి ఉంటుంది. అందువలన ఆళ్వాர்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையல். ఆళ్వాர்கள் తమ செயலை వించి నిற்கும் తన్మయల్. తన్మయలు అంటే ఆళ్వార్లు 8 అడుగులు అట్ట పోయారు అనుకోండి, 8 అడుగులు అట్ట పోయారంటే 16 అడుగులు పోతారు, 16 అడుగులు ఇట్లా దాడతారు. ఎందువల్ల స్వామి అంటే వాళ్ళ యొక్క జ్ఞానభక్తి వైరాగం వాళ్ళు ఒక్కడికే. అందరూ జ్ఞానభక్తి వైరాగ్యం ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ వచ్చేసిందిరే వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత ఉంటుందో అన్ని కలిసి గోదాదేవికి వచ్చింది. వచ్చిన దానివల్ల వాళ్ళకుండే అట్లాంటి భావం అనేది వాళ్ళకన్నా మీధూర్ంది. మీధూర్ంది అంటే దాన్ని ఏమంటారు తెలుసా? వాళ్ళకన్నా ఎక్కువ. ఎక్కువ అంటే ఎట్లా? వాళ్ళకు 2 అడుగులు పెడతారు అనుకోండి, ఈమె 16 అడుగులు పెట్టద్దు. అంత మాత్రం సామర్థ్యం వచ్చింది. ఎందువల్లంటే వాళ్ళు ఇచ్చిన ఆనందమేమి, వాళ్ళు ఇచ్చిన వైరాగ్యమేమి, వాళ్ళు ఇచ్చిన జ్ఞానమేమి, వాళ్ళు ఇచ్చిన భక్తి ఏమి, అది భక్తితో ఉంటుంది. ఆళ్వార్గల్ పంతులు విండి నిற்கும் తన్మయల్. ఎప్పుడు వచ్చింది స్వామి? ఒక 100 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిందా? ఏమంటే తిరుమేషి ఆళ్వార్కు 4700 సంవత్సరాలు ఆయన ఈ భూలోకంలో ఉన్నాడు. అంత మాత్రం అది కాకుండా ఒక్కొక్క మతంలను சாக்கியம் கற்றோம், சமணம் கற்றோம், சங்கரனார் ஆக்கிய நூல்களை ஆராய்ந்தோம், వాక్యత్తాల్ శంగట్కర్యానే చేందోం చెప్తాడు. ఆయన ఏదేదో మతంలో ఉన్నాడు. ఒక్కొక్క మతంలో 500 సంవత్సరాలు ఉన్నాడు. స్వామి 500 సంవత్సరాలు ఉండాలంటే ఆయనకి ఆయుష్ 100 సంవత్సరం కదా, కాదు, ఆయనకి 4700 సంవత్సరాలు ఆయనకి ఆయుష్. అన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నప్పుడు అట్టయితే ఆయన ఆ ప్రకారం ఉన్నాడు కదా. ఆ ప్రకారం గోదాదేవి గురించి అంటే లేదు, 5 సంవత్సరాలు. గోదాదేవి 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలనే వెంటనే అక్కడి నుంచి పిలిపించాడు రంగనాథుడు, పెరియ పెరుమాళ్ అని చెప్పి 3 పల్లక్కు అంటారు, మూసిన పల్లక్కు. ఆ పల్లక్కును పంపించి దీంట్లో ఆండాలని రమ్మని చెప్పండి అని చెప్పి రాజుకి అట్లాంటి ఒక ఆశ్చర్యమైన ఆ ఇన్విటేషన్ ఇచ్చి, దాని తర్వాత అక్కడ వచ్చిన తర్వాత నేరుగా పెరియపెరుమాళ్ దగ్గర పోయింది, తిరిగిపోయింది అంతే. శరీరంతో పాటు పెరియపెరుమాళ్తో పూర్తిగా ఐక్యం కాదు. కొంతమంది అంటే ఆండాల ఐక్యం అయిపోయింది అంటారు. ఐక్యం అంటే భగవంతుడు ఆండాలు 2 ఒకటే అయిపోయింది అంటారు. అది మన సంప్రదాయం కాదు, శాస్త్ర సమ్మతం కాదు. మొదట ఇది తెలుసుకోవాలి. అట్టయితే ఏం స్వామి, భగవంతుడు వేరుగా ఆండాల్ జీవాత్మ, భగవంతుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ఎప్పుడు ఒకటి కాదు. జీవాత్మ జీవాత్మగానే ఉంటుంది, పరమాత్మ పరమాత్మగానే ఉంటుంది. అయితే ఆ పరమాత్మకుండే ఆ శక్తి కానీ, ఆ జ్ఞానం కానీ, ఆ వైరాగ్యం కానీ కొంచెం ఇతనికి వస్తుంది. అది ఏంటిది? అపగత భాత్మ, విజరగ, విముక్తుగు, విశోగక, విజయిచ్చక, అభిభాసక, సత్యకామక, సత్య సంకల్పక అని చెప్పి అష్టవిధ కళ్యాణ గుణంగా అంటారు. అదంతా ఈ జీవాత్మకి వస్తుందంటే ఇప్పుడు కూడా ఉన్నది. అది మూసుకొని ఉండదు కర్మ వల్ల. ఆ కర్మ తొలిగితే వచ్చేస్తుంది ఉండుగాని. ఆ ప్రకారం అక్కడ ఆండాల తల్లి చేరిపోయింది. పింజాయ్ పడుత్తాలై ఆండాలై 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాల పూర్తిగా భక్తియుడన్నాలం. అట్లాంటి ఆండాల్ని ఏం చేయాల? రోజు ఆ ఆండాల్ని సేవించు. వడుత్తాయి మనమే మకింది. ఎందుకంటే మనం ఏది సేవించినా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 24 గ్రంథాలు ఉండదు. 4000 దివ్య ప్రబంధంలో 24 గ్రంథాలు ఉన్నాయి కదా. 24 రోజు సేవిస్తామా స్వామి? రోజు ఎలా వద్ది? ఒక్క రోజుకి 500 పాసరాలు సేవిస్తేనే ఎక్కువ. దానిపైన సేవించను కాదు, లేదు 1000 పాసరాలు సేవిస్తాం అనుకోండి, దానిపైన ఎక్కువ సేవించడం వద్దంటే సేవించను కాదు అని చెప్పేది ఒకరికే. 10 మందిలు కలిసాడు,
ఒక్కొక్కరు ఒక్కో పాత్రను చేయిస్తామంటే అది వేరు, ఆ ప్రకారం ఉండేది వేరు. ఇప్పుడు ఈ ప్రకారం ఉండేది వేరు. ఆ ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో నాడు సేవిస్తే అప్పుడు రావచ్చు. 10 ఒక రోజులే చేయించొచ్చు. అయినా కూడా 4000 పాసులు ఒక రోజు చేయించేది. అయితే దాంట్లో ఏది ప్రధానంగా సేవిస్తారు? తిరుపల్లాండు ప్రధానంగా సేవిస్తారు. తిరుపల్లి ఇచ్చి ప్రధానంగా సేవిస్తారు. అది ఎన్ని తిరుపల్లాండు అనేది మంగళకరం. మంగళకరం అంటే ఏంది? ఏదైనా మంగళంగా స్టార్ట్ చేయాలా అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పిన దానివల్ల అది మంగళాశాసనం కాబట్టి, అది కాకుండా వేదత్తుకు ఓపు ఎన్నుவது పోలు ఉళ్ళదుక్కల్లాం సురుక్కాయ్ తాన్ మంగళమాదర అని చెప్పి ఓంకారం లేకుండా వేదం లేదు. అదే ప్రకారం తిరుపల్లాండు లేకుండా నాలాయిర దివ్య ప్రబంధం లేదు. నాలాయిర దివ్య ప్రబంధానికి ఓంకారంలాగా తిరుపల్లాండు. అందువల్ల కంపల్సరిగా చెవించి కావాలా తిరుపల్లాండు. దాని తర్వాత భగవంతుని లేపాల కదా! లేపాలంటే దానికి ఏం చేయాలా? తిరుప్పల్లి విడిచి, ఆ తిరుపల్లి విడిచి కదిరవన్గుణ చేసి శిఖరం వందన సేవిస్తాము. దాని తర్వాత ఆళ్వార్ నమ్మాళ్వార్ తిరువాయుని సేవిస్తామే స్వామి. లేదు అమరనాథిపురాన్ని సేవిస్తాము స్వామి. లేదు తొండ్రబడి ఆళ్వార్ తిరుమల సేవిస్తామా స్వామి అంటే ఏది సేవించడం లేదు. ఆండాళ్ తల్లి తిరుప్పావ సేవిస్తాం. అప్పుడు ఎంత ప్రాధాన్యం! 5 సంవత్సరాలే ఆ తల్లికి అంత ప్రాధాన్యం ఇచ్చి வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் கோதை பிறந்தவூர் கோவிந்தன் வாழுமூர் சோதி மணிமாடன் தோன்றுமூர் நீதியார் நல்லபத்தர் வாழுமூர் நான்மறைகள் ஓதுமூர் வில்லுபுத்தூர் வேதக்கோனூர் பாதகங்கள் தீர்க்கம் పరమనడి కాటం వేదమனைத்துக்கும் విత్తాகும் కోద తమిళ్ అని చెప్తారు కదా. అంత వైభవం. అది ఆ వైభవం ఎట్లా వచ్చింది? పింజాయి పడుతాయి. చిన్నప్పుడే 4700 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు అంతే. 5 సంవత్సరాలు పిల్లలుగా ఉన్నప్పుడే తిరుప్పావ సేవించింది. అయితే పింజాయి పడుత్తాలై ఆండాలై పత్తియుడన్ నాగం, చాలా భక్తితో పడుతాయి. మనమే మగది మనసే. ఎప్పుడు దాన్ని ఎట్లా చేయాలి? నువ్వు ఆ ఆండాల్ని నువ్వు నిత్యం తిరువారాధన చెయ్యాల, నిత్యం ఆమెని సేవించాలా. ఎట్లా సేవించాలా? మగిழ்ந்து. మగిழ்ந்து అంటే స్వామి సేవించాలంట చెప్పారు. సేవిస్తే మంచిది మనకు జరగద్దంట, అందువల్ల సేవిస్తాను ఏమిటంటే కొన్ని మందులు ఇది ప్రాయశ్చిత్తం అనుకొని కొన్ని పనులంతా చేస్తారు. ఏం పనులు? ఏం లేదు, ఇది చేస్తే దొరకద్దండి. అంగ ప్రదక్షిణ కొన్ని మందులు చేస్తారు తిరుమలలో. దానికి టైమే దొరకదు, అందరూ బుక్ అయిపోతారు. అప్పుడు అంగ ప్రదక్షిణ ఎందువల్ల చేస్తారంటే ఏదో కోరికలు ఉంటుంది, దీన్ని పెట్టుకుంటా ఇది పెట్టుకుంటాను, అది చేస్తే నాకు దొరకద్దంట అని చెప్పి చేస్తారు కదా. ఆ ప్రకారం ఇట్లా చేయకూడదు. ఆండాళ్ళని కొలిసేది, ఆండాల్ని మనం తిరువారాధన చెయ్యాలా, ఆమెని పూర్తిగా మనం పూజించాలంటే ఏదో చేస్తే ఇది దొరకద్ది బాలా అట్లా కాదు. మగిழ்ந்து ఆనందంగా ప్రీతిగా, ఓ మన తల్లి మన కోసం చేసింది, మన కోసం తిరుప్పావై నాట్యార్థం 2 చేసింది. స్వస్వత కీర్తనం ప్రబదనం స్వస్మై ప్రసూనార్పణం వాయినాల్ పాడి మనత్తినాల్ తిందిక్క తూమల తూబిత్తుడుదని మన కోసం చేసింది. ఆ తల్లిని మనం కొలవాల్సింది. మనం చేస్తే తల్లికి ఆనందం, భగవంతుడికి ఆనందం. అది కాకుండా ఆ రంగమన్నారు మనకి తీసుకొచ్చి ఇచ్చేది ఎవరు? ఈ తల్లియే కదా. చూడి కొడితే చుడర్కొడియే తొల్పావయ్య. అందువల్ల దాన్ని ఎట్లా చేయాలి? ఆనందంగా మనం పూజించాలని చెప్పి ఈ పాసం చెప్తుంది. దాంట్లో మనం లాస్ట్గా మనం చూసింది ఏంటంటే వ్యాఖ్యానం స్టార్ట్ చేసాము. ఇది 24వ పాసురం. ఆళ్వార్களை காட்டிலும், మళ్ళీ వ్యాఖ్యానం వాసిస్తాను, చదువుతాను. ఆళ్వార్களை காட்டிலும் அதிசயித்த வைபவத்தை உடைய ஆண்டாளை அர்ஷத்துடனே துதி என்று தம் திருவுள்ளத்தை குறித்து அருளி செய்கிறார். அஞ்சு கொடுக்குறு சந்ததியார் என்று, அதாவது சந்தான வேதம் குரு பாண்டவானாம், சந்தான வேதம் குரு பாண்டவனானாம் என்று பாண்டவர்கள் 5 பரீட்சித்து ஒருவனம் சந்தான பீதமானாற் போலே இவனும் பிரபன்ன குலரான ஆழ்வார்கள் 11 తిరుమగలాగంబడియాను ஒரு మగలాయిరుక్కై. ఏదైనా మనం చూసాము, పాండవులకి ఈ పరీక్షిత్తుగా ఒకే ఒక వంశ పారంపర్యం ఆయన కూడా ఉన్నాడు. మిగతా వాళ్ళంతా అపాండవస్త్రం చెప్పి అది వేసి అందరిని చంపేశాడు. ఎవరు? అశ్వత్థామ. పెద్ద కథ అది. మహాభారత కథం అనేది సామాన్యం కాదు.
చాలా పెద్ద కథ. అశ్వత్థామ సంపేశుడు. సంపేసిన దానివల్ల దానిలో మిగిలింది ఎవరు? ఒకరే. అదే ప్రకారం ఇక్కడ ఎవరు? ఇక్కడ సంపింది కాదు, ఇక్కడ సంపింది అదంతా ఏదే కాదు. ఇక్కడ ఏం స్వామి అంటే ఏం లేదు. ఇక్కడ ఈ 10 ఆళ్వార్లకి ఒకే కూతురుగా, అది ఎట్లా? ఈ కులానికి ఏం పేరు? అక్కడ కులం పాండవ కులం. ఈ కులానికి ఏం కులం? ఈ కులానికి ప్రపన్న కులం. ఈ కులానికి పేరే ప్రపన్న కులం. అట్లాంటి ప్రపన్న కులంలో అవతారం చేసింది ఎవరు? 10 ఆళ్వార్లు. ఆ ఆళ్వారికి ఒకే కూతురుగా తిరుమగలాంబడియాగ ఒరు మగలా ఇరుక్కై, ఒకే కూతురుగా ఉండింది కదా. అందువల్ల దానికొని ఏం పేరు? కులమగల్ కోదై. కులమగల్ కోదై అని పేరు. అట్లయితే కులమగల్ అంటే ఈ వంశపారంపర్యంలో కూతురుగా అవతారం చేసింది. ఈ వంశపారంపర్య కూతురుగా అవతారం చేసింది. అందువల్ల ఆమెకి కోదా, గోదాస్తుతి అంటారు. గోదా అంటారు. అది కోదైని ద్రావిడ భాషలో చెప్తారు. అట్లాంటి కులమగల్ కోదై అని చెప్పి, ఎందువల్ల? ప్రపన్న కులంలో అవతారం చేసిన దానివల్ల కులమగల్ కోదై అని. అప్పుడు ప్రపన్న కులం ఇది ఎట్లా తెలుసును? ఈమె చెవించుండాదే. கரவைகள் பின்சென்று காணம் சேர்ந்துன்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து ఉందన్నై పెరవి పెరందనై పుణ్యం యాముడయోం అని చెప్పి, ఈ పుణ్యం నా దగ్గర పుణ్యం లేదు, నేను ఎతుక్కుని వచ్చిన పుణ్యం లేదు, నువ్వు వచ్చేవు. పుణ్యం అంటే నువ్వు వచ్చేవు అని చెప్పి, ఆ పుణ్యమే నువ్వు అని చెప్పి చెప్తున్నది కదా. అందువల్ల శరణాగతి మర్యాద పూర్తిగా ఈ భాషలో తెలుస్తుంది. కరవేగల్పించంటే శరణాగతి భాషణం. ఆ శరణాగతి ఫలితంగా ఏముంటుంది? కైంకర్య ప్రార్థన ఇది చిత్తం చిరుగాలి. ఈ 2 భాషలం శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రభక్తే. ఇది కరవేగల్పించంటే భాషణం. శ్రీమతి నారాయణాయ నమః ఇది చిత్తం చిరుగాలే పాసరం పేరు. ఎందుకోసం చెప్తానంటే ఈ ప్రకారం ఉంటుంది కదా. అందువల్ల ఇది అప్పుడు 2 అర్థం మనం చూస్తున్నాము. మొదట అర్థం అంజుకుడి, రెండో అర్థం అంజుంకుడి. అంజుకుడి అంటే ఆళ్వార్లు. ఏదేది ఆళ్వార్లు? 5 ఆళ్వార్లు. 5 ఆళ్వార్లకు ఒకే కూతురుగా అవతారం చేసిన దానివల్ల అంజుకుడి మొదట అర్థం. రెండో అర్థం లేదు స్వామి, అంజుంకుడి. అంజుంకుడి అంటే ఏం? అంజుంకుడి ఏం అంజుంకుడి అంటే భయపడతారు. ఏమని భయపడతారంటే భగవంతుడికి ఏం వస్తుందో అని చెప్పి భయపడతారు కదా. ఆ భయపడే కుడి అంజుంకుడి అని చెప్పేశారు. ఇంతవరకు చేస్తున్నాం. ఆ మరి ఉండదా స్వామి? ఆ మాట చేస్తుంటే అస్తానే భయశంకై అంటారు. అస్తానే భయశంకై. భయశంకై అంటే భయపడాల్సిన పనియే లేదు. శ్రీవైకుంఠం భయపడాల్సిన పనియే లేదు. ఆ తావల భయపడతారు. దాన్ని చెప్తారు చూడండి. ఎట్లంటే ఎప్పుడో జరిగింది స్వామి, ఎప్పుడో జరిగిన రామావతారం ఎప్పుడో జరిగింది. ఆ రామావతారం ఎప్పుడో జరిగింది కదా. ఎప్పుడో జరిగిన రామావతారానికి ఇప్పుడు భయపెడతాడు. ఎప్పుడో జరిగిన కృష్ణావతారంకి ఇప్పుడు భయపెడతాడు. ఎప్పుడో జరిగిన త్రివిక్రమ అవతారంకి ఇప్పుడు భయపెడతాడు. ఈయన ఉండేది కలియుగంలో. రామావతారం జరిగింది త్రేతాయుగంలో, త్రివిక్రమ అవతారం జరిగింది కృతయుగంలో, కృష్ణావతారం జరిగింది ద్వాపర యుగంలో. ఈయన కలియుగంలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు స్వామి భయపడతారు? ఎందుకంటే ఇప్పుడు జరిగేమారు అనుకొని భయపడతారు. రామావతారం ఇదిగో ఇప్పుడు జరుగుతుంది అని చెప్పి అనుకొని భయపడతారు. ఇది ఎక్కడ తెలుస్తుందంటే అందియం పోదిల్ அறிவுருவாகி அரியை அடித்தவனை பந்தனை தீர பல்லாண்டு. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. இவள்தான் ஞான சந்தான பிரசூதை ஆகையாலே குலமகள் கோதை என்றே கூறி வைத்தார்கள். அன்றைக்கு அதீத காலங்களில் அபதானங்களுக்கு மங்களாசாசனம் பண்ணும்படி அஸ்தானே பயசங்கிகளான பட்டநாத குலத்துக்கு அத்விதீயமான சந்ததியாய் இருக்கை. சந்ததியார்கள் பகவத் யஜஸ்ர
యజశ్రమ స్థాన రక్షణ భయాకుల వంశజాత ఎడ్డిరే ஆச்சாரிய பௌத்தருடைய திவ்ய சுக்தியும் இவனும் அன்றி உலகம் அளந்தா அடிபோற்றி என்று தொடங்கி அதீத காலங்களிலே அவதானங்களுக்கு மங்களாசாசனம் பண்ணினாரே இவளுக்கு மங்களாசாசனம் பண்ணுகைக்கடி குடிப்பிறப்பிரே இக்குடிக்கு 5 குடி என்றாயத்து நிரூபகம் ఆళ్వాர்கள் తమ్ செயலை వింజి నిற்కం తన్మయలాయ్. ఇది ఇంతవరకు మనం చూస్తాం. దీంట్లో అందియం పోదిల్ అరి ఉరువాగి అరిயை అడిத்தவனை పంతనై తీర పల్లాండు నరసింహ అవతారం గురించి ఈ పాసరం చెప్తుంది. అందియం పోదిల్, అందియం పోదంటే పగుటు లేదు రాత్రి లేదు, దాని మీద అందియం పోదును సంధి కాలం అంటారు, సంధ్యాకాలం అంటారు. ఆ సంధ్యా కాలం అంటేనే రాత్రి పగులు రెండు కలిసే కాలం, దాని మీద సంధ్య అని పేరు. దాన్ని ద్రావిడ భాషలో అందియం పోదుంటారు. అందికాపు వినబడిందారా? తిరువందికాపు అంటారు. ఆ ప్రకారం అందియం పోదిల్ అరి ఉరువాగి నరసింహ అవతారం చేసాడా అరి అయి అడిత్తవని. ఇక్కడ అరి అంటే ఇక్కడ హిరణ్యకశిపు, అడిత్తవని అని చంపాడు కదా, అతనికి బల్లాండు. ఎవరికి? హిరణ్యకశిపుగా కాదు స్వామి, నరసింహకి బల్లాండు మంగళాశాసనం. ఓ ఏమవద్దో ఏమవద్దో అని. స్వామి నరసింహుడు వచ్చేవాడు, హిరణ్యకశిపుడు వేసేవాడు, తీరిపోయింది. అంత ఒక ముహూర్త కాలంలో తీరిపోయింది స్వామి. అవతారమే కృష్ణావతారం 100 సంవత్సరాలు, రామావతారం 11,000 సంవత్సరాలు. ఆ ప్రకారం నరసింహ అవతారమా? కాదు, ఒక ముహూర్తమే. అటైతే దగ్గర దగ్గర 1.5 గంటల సేపు అంతే అవతారం, అంతే. ఇప్పుడు మనం ఇంత వైభవం నరసింహుడికి ఉండాలంటే 1.5 గంట సేపులో ఏం జరిగిందో అదే మనం కొలుస్తా ఉన్న ఋషులు కానీ ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ అందరూ కొలుస్తారు. ఎందుకోసం చెప్తా అంటే అందియం పోదిల్ అది ఉరువాగి అరి అడిస్తానంటే ఇప్పుడు దాంట్లో ఏం స్వామి భయం? నరసింహుడిగా అవతారం చేశాడు కదా, అద్దా భయం ఉంటాడు. ఏం స్వామి భయం? రాముడిగా అవతారం చేస్తే జగడాలు వేసాడు. ఎవరెవరి దగ్గర? మొదట తాటకావధం చేసినప్పుడు రాముడికి ఏజ్ అప్పుడు 12 మొదల యుద్ధం చేయని స్టార్ట్ చేసిందే రాముడు 12 ఇయర్స్. 12 సంవత్సరంలో యుద్ధం చేయని స్టార్ట్ చేశాడు. తాటకావధం చేశాడు, శుభాగ్ని వధం చేశాడు, మహర్షిని తరిమేశాడు. ఇదంతా అక్కడ జరిగింది. అప్పుడు జడగా జరిగింది. దాని తర్వాత పెద్ద యుద్ధం, రావణ యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ఎంత అయ్యేది? 39. అప్పుడు 12 సంవత్సరాల్లో మొదల యుద్ధం స్టార్ట్ చేసి తాటకాన్ని వధం చేసి మహర్షిని తరమగొట్టి శుభాగ్ను చంపేశాడు. 39వ సంవత్సరంలో రావణ యుద్ధంలో రావణుని చంపేశాడు. బాగా తెలుస్తుంది. అది మన కృష్ణావతారంలో ఏదేదో మహాభారత యుద్ధంలో అప్పుడు దగ్గర 60 సంవత్సరాలు అప్పుడు చేసాడు. అది బాగుండదు. ఇప్పుడు నరసింహుడి దగ్గర ఎందుకు స్వామి భయం అంటే పుట్టిన బిడ్డండి, అప్పుడే పుట్టాడు, పుట్టిన వెంటనే జగడాలు. ఎట్లా స్వామి? పిల్లలు పుడతారనుకోండి, పిల్లలు పుట్టేదే చాలా టైర్డ్ అయిపోతారు. పుట్టినప్పుడు అరస్తారు, ఓని ఏడస్తారు. ఏడ్చినప్పుడు వాడికి ఆలస్యం అయిపోద్ది. ఆలస్యంలో అటనీటి పడుకుంటారు. నిద్ర వాళ్ళు కూర్చునేదంతా ఏం లేదనుకోండి, 6 నెలల తర్వాతనే కూర్చోటమే. అట్లా ఉన్నప్పుడు అట్లనే హాయిగా అట్లనే పండుకొని ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. ఎప్పుడు నిద్రనే దగ్గర 23 గంటల సేపు నిద్రగానే ఉంటారు. అట్లా ఉన్నప్పుడు అట్లాంటి పుట్టిన బిడ్డ వెంటనే జగడాలు. రాముడు జగడం వేశాడంటే 12 సంవత్సరాలకి, కృష్ణుడు జగడం వేశాడంటే ఇదో 60 సంవత్సరాలకు వేసాడు. ఆ ప్రకారం నరసింహుడు ఆ ప్రకారం ఉండొద్దా? పుట్టాడు స్వామి. ఇక్కడ స్తంభాల్లో పుట్టాడు. అందియం పోదిల్ అరి ఉరువాగి అరియ గడిత్తవని. ఇదంతా మనం తిరుపల్లాండ మనం చూసిందాము. స్తంభంలో పుట్టాడు. పుట్టిన తర్వాత అవతారం చేసిన తర్వాత వెంటనే జగడం. స్వామి ఆ పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఆశ్వాసమై పండుకొని వాళ్ళకి ఏమేమి రెస్ట్ కావాలో అదంతా ఇవ్వాలి కదా. అది ఇవంతా ఇవ్వకుండా వెంటనే జగడాలంటే అట్టయితే వాళ్ళకి చాలా టైర్డ్గా ఉండవా? ఆ టైర్డ్ పోవాలి కదా. అంటే అందుకని ఆ టైర్డ్ పోవాలా, వాళ్ళకి ఏదో ఆలస్యం అంతా ఉంటుందని చెప్పి ఏం చేస్తారు? బిర్యానీ పంతనై తీర. ఆ పంతనై తీర శబ్దం దా చాలా ముఖ్యం. అదిదా మంగళాశాసనం. పంతనై తీర, పుట్టిన వెంటనే జగడానికి వచ్చేసాడు నరసింహుడు. స్వామి
ఆయన ఏం చిన్న పిల్లలు ఆయన, ఎంత చిన్న పిల్లలో కాదు, అది వేరు. పుట్టాడు కదా, పుట్టి ఎట్టనే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కావాలి కదా, పుట్టా ఉన్నాడు వెంటనే జగడాలు. అటైతే ఎంత భయంగా ఉంటుంది నాకు, ఏదైనా ఆప్తి వస్తుందో ఆ పిల్లలకి. అందువల్ల ఆప్తి పోవాలని చెప్పి మనకి ఇలాంటి ఆలోచన అవుతుంది రాదు. మనం ఏమనుకున్నాం, స్వామి నరసింహుని మనకు చూస్తేనే భయంగా ఉండదు, ఎట్లా స్వామి ఆ ప్రకారం ఆలోచన వస్తుంది అంటే ఆయనకి వస్తుంది. ఆయనకి ప్రేమ ఆ మాత్రం పూర్తిగా భగవంతుడి మీద ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఏమవుతుందంటే ఏమొస్తుందో అని. దీనికి భోగத்தில் తట్టుమారుం శీలం కాట్కరైలే కడయడిక్కం మనము దీని ముందు చూస్తున్నాము. దీని ముందు తిరుపల్లాని విషయంలో మనం చాలా చూస్తున్నాము. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం అప్పుడు పంతనై తీరంటే ఆ ఆలస్యం తీరిపోవాలి కదా, దానికి పల్లాండు. బిడ్డను వెంటనే జగడాలు వేస్తున్నారే, దానికి పల్లాండు. ఇది జరిగింది ఎప్పుడు? నరసింహావతారం కృతయుగంలో జరిగింది. అయితే ఇప్పుడు సేవించేది ఎప్పుడంటే కలియుగంలో ఈయన సేవిస్తున్నాడు. ఎన్నో 1,00,000 సంవత్సరాలు తేడా. 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 1,00,000కి పైన సంవత్సరాలు తేడా. అంత తేడా ఉన్నప్పుడు నేను కృతయుగంలో జరిగిన దానికి కలియుగంలో భయపడుకొని పల్లాండు అంటే ఇదిదా అతీత కాలంలో అపతానం అంటారు. అతీత కాలంలో అపతానం అటైతే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు సేవిస్తున్నారు కదా. ఎప్పుడో ఇది సేవించేది ఎవరు? పెరియాళ్వారు. స్వామి ఇప్పుడు ఆండాల గురించి కూడా చెప్పాలంటే ఆళ్వారికి ఎట్లా ఉంటుందో అదే ప్రకారం, ఎట్లా తండ్రి ఎట్లనో అదే ప్రకారం కూతురు. ఇప్పుడు పెరియాళ్వారు ఎప్పుడో జరిగింది ప్రశ్న. ఎందుకంటే భయపడాల్సిన పనే లేదు. எங்குமுடன் கண்ணன் என்ற மகனை காய்ந்து எங்கில்லையா என்று இரணியன் தூண் படைப்ப அங்கு அப்பொழுதே அவன் வீயத் தோன்றே என் సింగపిరాన్ పెరిమై ఆరాయం శీర్మైతే. భయపడాల్సిన పనియే లేదు, ఆ టైంలో భయపడుతున్నాడు. ఇది ఎవరికిది? ఇది పెరియాళ్వార్. ఆ పెరియాళ్వారికి సంతతిగా కూతురుగా పుట్టింది కదా. ఆయన కులం ఏమి? అంజుం కుడి. ఇది మీరు రెండు గుర్తు పెట్టుకోవాలి. తెలుగు శబ్దం అంజంకుడి అనేది లేదు. అయితే కూడా పాసురంలో అంజుకుడి అని ఉంటుంది, మనది గుర్తుపెట్టుకోవాలి. అంజుకుడి, అంజంకుడి. అప్పుడు అంజంకుడి, ఈ అంజంకుడి భగవత్ సహస్ర ఆస్థాన రక్షణ భయాకుల వంశజాత అని చెప్పి ఈ ఉపదేశ రత్నమాలకి జిఎన్ నాయనార్ అని ఒక పెద్ద ఆయన, ఇది మన ముందే చెప్పిన్నాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఆ పెద్ద ఆయన ఈ ఉపదేశ రత్నమాలను సంస్కృట్లో అట్లనే పాసురం అట్లనే ఏం చేశాడంటే ట్రాన్స్లేట్ చేశాడు. ఈ పాసురాన్ని అట్లనే సంస్కృత్ శబ్దంలో పెట్టేశాడు. దాంట్లో ఒక శబ్దం భగవత్ యజస్ర ఆస్థాన రక్షణ భయాకుల. ఒక్క నిమిషం, దీనిలో వచ్చినాడు భగవద్ యజస్ర సమస్థాన రక్షణ భయాకుల వంశజాత. అట్టంటే ఏంటంటే భగవంతుణ్ణి రక్షించేది మనం కాదు ఆయన చెప్పేది. ఆయనకి పేరు జిఆర్ నాయనార్ని పేరు. ఈ పాసురాన్ని సంస్కృత్ ట్రాన్స్లేట్ చేశాడు. ప్రతి పాసురాన్ని 73 పాసురాన్ని అట్నే ట్రాన్స్లేట్ చేశాడు. అట్లా ఉన్నప్పుడు దాంట్లో ఆయన ఏం చెప్తారంటే భగవంతుడు మనం రక్షించాలనా, రక్షించాల్సిన పని లేదు. అయితే భగవంతుడికి ఏమొస్తుందో అని భయపడతారు కదా. ఆ కులంలో వీళ్ళు అవతారం చేసిన దానివల్ల ఏమైంది, వీళ్ళు భయపడుకొని మంగళాశాసనం చేస్తారు. ఇప్పుడు మనకంతా అది రాలేదంటే మన ఆ కులంలో పుట్టలేదే. ఏం కులం అది? అంజుం కుడి కులం. పెరియాళ్వారి కులం ఏం స్వామి? బ్రాహ్మణ కులం చెప్పకూడదు, అదంతా శరీరాన్ని బట్టి. సంప్రదాయం ఏమిటంటే అంజుం కుడి, ఆయన కులమే అంజుం కుడి అని చెప్తారు కదా. అట్లాంటి కులం పెట్టారు. ఈ జిఆర్ నాయనార్ ఎవరంటే స్వామి మనవాల మామ ఉంటారు కదా, ఆ మనవాల మామునిగులకి ఆయనకి కొడుకుకి కొడుకు. అట్లాంటి మనవాల మాముని కొడుకు ఉన్నారు కదా, అట్లాంటి కొడుకు ఉండేదిదా
జియర్ నాయనార్ అని పేరు. ఆ జియర్ నాయనారు ఈ ప్రకారం అనుగ్రహిస్తున్నారు. ఏమనుగ్రహిస్తున్నారు? ఆశ్చర్యంగా భగవద్ది యజస్ట యజస్ట ఆస్థాన రక్షణ భయాకుల వంశజాత. భయపడాల్సిన పడే లేదు. అయితే భయపడుతున్నారు. ఎందువల్ల భయపడుతున్నారంటే భగవంతుడికి నా వస్తుంది ఏం రాదు. వాళ్ళు ఆ కులంలో పుట్టేశారు. ఆ వంశంలో పుట్టిన దాని వల్ల వాళ్ళకి అదే వంశం కాదు. ఈయన వంశం వేరు, మనవాళ్ళ వంశం వేరు, పెరియాళ్ళ వంశం వేరు. అయితే ఇది చెప్పేది ఎవరు? జియర్ నాయనార్. జియర్ నాయనార్ వచ్చి మనవాళ్ళ మామని కొడుకు పేరు రామానుజన్ అని పేరు. ఆయన కొడుకు పేరు జియర్ నాయనార్. ఆయనదా ఇది ఈ పాసురాన్ని అనుగ్రహించారు సంస్కృతంలో. ఆయన ఈ ప్రకారం చెప్తున్నారు. ఆయన ఎవరు? మనముడు, మనవాళ్ళ మామునికి మనముడు అని పేరు, జియర్ నాయన అని పేరు. ఇది వ్యాఖ్యాత ఎత్తున్నారు, పెళ్ళోకం చేయరు వ్యాఖ్యాత దీన్ని ఎత్తున్నారు. అందుకొచ్చాను అంజుకుడి కురు సంతతియాయ్. సరే, అంజుకుడి అంటే ఏంది? ముందు చూసాము, రెండు విధంగా చూసాము. అంజుకుడిని లెక్క ప్రకారం చూసి 5 మందిని తీసుకొని స్వామి ఎవరెవరు? పెరియాழ்వార్, కులశేఖర ఆళ్వార్, తిరుమేషి ఆళ్వార్, మొదలాళ్వార్, నమ్మాళ్వార్ని, ఇది ఒక రకం. ఇంకోటి ఏంటంటే భయపడతారు అంజం కుడి అని. సరే, అట్లా వచ్చిందంటే ఇప్పుడు తల్లి తండ్రి ఈ ప్రకారం ఆయన సేవించారు కదా. తండ్రి సేవిస్తే కూతురు సేవించదా? కూతురు మంగళాశాసనం చేయదా? తండ్రి ఏ దారి పోయిందో తిరుమగలారని చెప్పే కూతురు కూడా ఆ దారియే పోద్ది. అంటే పెరియాళ్వారు ఏ దారి అదే దారి. పెరియాళ్వారు ఏ దారి? మంగళాశాసనం తత్పరంగా ఉన్నాడు. అదే మంగళాశాసనం తత్పరంగా ఎవరుంటది? ఆండాళ్ళ తల్లి ఉండదు. ఎక్కడ స్వామి ఎక్కడ సేవించింది? ఆండాళ్ళ తల్లి పల్లాన్ని సేవించుండదా? ఆశ్చర్యమైన ఒక పాసురం. அன்றியு உலகம் அலந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை சற்றாய் திரள் போற்றி கொண்டச்சக்கடம் உதைத்தாய் புகழ் போற்றி கண்டுகுனிலாய் எரிந்தாய் கடல் போற்றி குண்டு குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி ఎండెండుం సేవకమే ఎత్తి పరగొల్లు అని ఉంటుంది కదా. 6 ఇది షడ్రసం అంటారు. 6 రసాలు. 6 సారి పోట్రి 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 అంటే మంగళాశాసనం, పల్లాండు అని పేరు. పోట్రి, జితంతే, నమః, పల్లాండు, ఇదన్నీ పర్యాయ శబ్దంగా. పర్యాయ శబ్దంగా అంటే ఒకే అర్థం ఇచ్చే ఆ శబ్దాలు, ఒకే అర్థం ఇచ్చే శబ్దాలు. కొంచెం తేడా ఉంటుంది, కొంచెం లైట్గా తేడా ఉంటుంది కానీ పెట్టుకోవచ్చు. ఒకే శబ్దం కూడా చెప్పచ్చు, ఏం తప్పేం లేదు. దీంట్లో కృతయుగంలో త్రివిక్రమ అవతారం జరిగింది. దానికి ఆ త్రివిక్రమ అవతారం జరిగిన దానికి ఇప్పుడు పల్లాన్ని సేవిస్తుంది ఎవరు? గోదాదేవి. అండ్రియువులగం అలందాయ్ అడిపోట్రి. కృతయుగంలో జరిగింది స్వామి. అప్పుడు మేము లేదు, అప్పుడు ఉండుంటే అప్పుడే మేము పల్లాన్ని సేవిస్తాము. అందువల్ల ఏం చేస్తాము? ఇంద్రియాంబంధం ఇరంగు. ఈ రోజుదా మేము వచ్చాము, అందువల్ల ఈ రోజు మీకు పల్లాన్ని సేవిస్తాము. ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు మేము పల్లాన్ని సేవిస్తాము. ఇది அன்றி உலகம் அலந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை சற்றாய் తెరల్ పోట్రి. అటైతే చంద్రంగ జనిలంగ అంటేనే ఎప్పుడుగో నువ్వు లంకకి పోయి ఆ విభీషణుడికి పట్టాభిషేకం చేసి రావణుడికి ఏం చేసేవు? రావణ వధం చేసేవు కదా. ఆ రోజు పల్లాంటి సేవించుండాలా, సేవించలేదు. ఇంద్రియాంబంధం ఇరంగి. ఇది ఒక్కొక్క శబ్దంలోనూ ఇంద్రియాంబంధం ఇరంగు, ఇంద్రియాంబంధం ఇరంగుని చేర్చుకోవాలా. அன்றியுலகம் அலந்தா அடி போற்றி இன்றியாம்பந்தோம் இறங்கு சென்றங்கு திருநங்கை செற்றாய் திரள் போற்றி இன்றியாம்பந்தோம் இறங்கு கொண்டச்சகட உதைத்தாள் புகழ் போற்றி இன்றியாம்பந்தோம் இறங்கு கண்டு குனிலாய் எரிந்தாய் கடல் போற்றி இன்றியாம்பந்தோம் இறங்கு குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி இன்றியாம்பந்தோம் இறங்கு வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி இன்றியாம்பந்தோம் இறங்குன்னு 6 సార్లు చెప్పాలి. అట్లా 6 సార్లు చెప్పాలి. సేవించేటప్పుడు ఇలాగ చెప్పాల్సిన పని లేదు. అర్థం కావాలంటే ఈ ప్రకారం చెప్పాలి. అప్పుడే ఏమర్థం? అప్పుడు మొదట త్రివిక్రమ అవతారానికి మంగళాశాసనం చేసింది, దాని తర్వాత రామావతారానికి మంగళాశాసనం చేసింది. అది ఇదంతా ఎప్పుడో జరిగింది స్వామి, ఇప్పుడు మంగళాశాసనం చంద్రంగుది కొండ్ర చకడము దైత. దాని తర్వాత కృష్ణావతారం శకటాసుర వతం చేసాడు కదా. ఆ శకటాసుర వతం చేసిన దానికి మంగళాశాసనం ఉంది. குன்று குடையாய் கண்டு குனிலாய் எரிந்தாய் கடல் போற்றி. ఆ కవిత్త వత్సాసురుణ్ణి చంపాడు కదా,
దానికి దానికి మంగళాశాసనం చేసింది. కుండ్రు కుడయా ఎడుత్తాయి గుణం పోట్రి, గోవర్ధనోర్ధనం అని చేశాడు కదా, గోవర్ధనం పెట్టుకుని గుడుగ్గా పట్టుకున్నాడు కదా, అందువల్ల దానికి మంగళాశాసనం చేసింది. వెండి పగైకెడుక్కం నిన్కయ్యిల్ వేల్ పోట్రి. వేల్ అంటే ఇది ఒక అమ్మవారంతా పెట్టుకుంటారు చూడండి, ఇది ఏదో కాళి భద్రకాళి అంతా పెట్టుకున్నారు, అది వేల్. సుబ్రహ్మణ్యుడు పెట్టుకుంటాడు వేలు. ఆ వేలు సుబ్రహ్మణ్యం దగ్గర చేసుకున్నాడంట కృష్ణుడు. అందువల్ల ఆ వేలు వెండి పగైగడక్కుం నిన్ కయ్యిల్ వేలు పోట్రి, ఆ వేలుకు పల్లాండు. అది వేలుకు పల్లాండు అంటే ఇదంతా ఎవడు కృష్ణుడు చేయలేదు, వేలుదా చేసింది అంటే, ఓ ఇదంతా కృష్ణుడు చేసినా ఎంత 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 అని చెప్పి దృష్టి దోషం వచ్చేసొద్దు అని చెప్పి వేలు చెప్పాడంట. వెండి పగైగడక్కుం నిన్ కయ్యిల్ వేలు చెప్తారు కదా. అందువల్ల జరిగింది ఆ రోజు, ఇదంతా ఈ రోజు జరిగినట్టు అనుకొని ఇప్పుడు మంగళాశాసనం చేస్తాడు కదా. ఇది ఎందుకంటే ఇది పెరియాళ్వారి కులానికి ఉండే ఒక సింబల్. పెరియాళ్వారి కులం అంటే భయపడే కులం. అదేంది, అంజుం కుడి, అట్లాంటి భయం. అట్లాంటి భయం ఉండే దానివల్ల స్వామి ఇంత భయం ఉండదంటే ఇది వైభవమా వైభవం కాదా? మన లోకల్లో ఎట్లా ఉంటుంది, స్వామి ఆయన భయపడతానండి, నైట్ రాత్రి అయితే ఎక్కడ రాడు, ఏదో చీకటి చూసి భయపడిపోతాడు. సామాన్య లోకల్ ఏమంటారు, భయపడితే ఏంటండి మనిషి, ఎప్పుడైనా ప్రాణం పోద్ది కదా, దానికి ఎందుకు భయపడుతున్నాడు అతను, ఏ రోజు ఒక రోజు పోద్ది, ఈ రోజు పోతే మీ అని అనుకుంటారా? భయపడితే అది తగ్గు రకంగా మనం తీసుకుంటాము. ఇక్కడ భయపడితే వీళ్ళకి కాదు, భగవంతుడికి ఏం వస్తుందో అని భయపడుతున్నారు కదా. అది ఎందువల్ల, అది జ్ఞానాధిక్తం వల్ల కాదు, ప్రేమ అతిశయంలో వస్తుంది. జ్ఞానభాగంలో వస్తే భయపడాల్సిన పనియే లేదు. అతని రక్షకుడు మన రక్ష్యం అనే ఒక భావం, జ్ఞానభావం. ప్రేమ భావం వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది, మనమే కదా రక్షించాలా. అతని సౌకుమార్యమేమి తిరివేణి అని అది సేవించను, ఆ తిరివేణికైనా పాఠం వచ్చేసొద్దు, ఏదన్నా కొరత వచ్చేద్దు, ఏదన్నా ఆమెగా కష్టం వచ్చేసొద్దు, ఏదన్నా సమాలు వచ్చేసొద్దు అని చెప్పి అనుకొని మనందా తిరివేనికి ఏం వస్తుందని భయపడాలా. ఇది ప్రేమ భావం. అట్లాంటి ప్రేమ భావం వీళ్ళకి వచ్చిన దానివల్ల ఆ కులం ఏం కులం, అంజం కులం. అట్లాంటి కులాన్ని అవతారం చేసిన వల్ల వీళ్ళకి సింపుల్ ఏదంటే, స్వామి ఆయన ఎవరు, ఏం కులం అంటే, అదే స్వామి అంజం కులం. ఆ కులంలో అవతారం చేశాడు, ఆ కులంలో పుట్టాడు. ఇది ఎవరికి, పెరియాళ్వారి కులానికి పేరే అద్దా అంట. కొన్ని మందిని పిలుస్తారు, స్వామి ఆయన చెవుల్లో ఏదో కమ్మలు వేసుకుంటారు చూడండి, ఆయన పిలవండి అంట. కొన్ని మందులు చేతిలో ఏదో ఇది వేసుకుంటారు చూడండి, గాజుల్లాగా వేసుకుంటారు, అది ఆయన పిలవంటారు. చేతిలో కర్ర పెట్టుకుంటారు, ఆయన పిలవంటారు. అదే ప్రకారం పెరియాళ్వారు ఏం స్వామి పిలవాలంటే, అంజంకుడి కదా వాళ్ళు పిలవండి. అటైతే వాళ్ళు ఎవరెవరు, ఆండాలు, దాని తర్వాత పెరియాళ్వారు, వీళ్ళే అంజంకుడి. అప్పుడు అంజికుడి కుడి సంతతియాయ్, ఇంతవరకు చూసాం. ఇది వాళ్ళకి వైభవం అంటే ఇదిదా వైభవం, దీన్ని తప్ప వేరే వైభవం అనేది వాళ్ళకి లేదు. ఇది వైభవంగా పెట్టుకోవాలన్నా, ఇది తగ్గు రకంగా పెట్టుకోవాలంటే ఇది ప్రతి ఒక్క శ్రీ వైష్ణవాలకు ఉండాల్సింది, మనకి లేదు. అడియనికి లేదు, మనకి లేదు, ఎందుకు చెప్పాలా, మీకు ఉండొచ్చు, అడియనికి లేదు. అప్పుడు ఏం స్వామి ఉన్నాయంటే వాళ్ళని సేవించాల్సిందే. ఇంకా గోదాదేవిని నీలాతుంగ స్తనగిరి తటి శుద్ధవద్యం వాళ్ళని సేవిస్తే వాళ్ళకుంటే భావం కొంచెం రావాలని మన మీద వాళ్ళ దగ్గర మనం కోరుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, అంతేగాని మనకి రాబోయేది కొన్ని. ఇప్పుడు అట్లాంటి వైభవం వాళ్ళకి ఉండదు. ఇది వైభవం, ఇది తగు రకం కాదు అనేవింది. దాని తర్వాత అంజిగుడి కోరి సంతతియాయ్, ఇంక మీదటిగా చాలా ముఖ్యమైన విషయం రాబోతుంది. ఆళ్వార్గల్ తంశయలై వింజి నిற்கும் తన్నయలాయ్. సామాన్యంగా తల్లి 8 అడుగులు దాటిందంటే పిల్లలు 16 అడుగు దాటుతారని చెప్తారు. అప్పుడప్పుడు తెలుగులో ఈ పదాలు చెప్పుకుంటా ఉంటారు. తల్లి 8 అడుగండి, ఇది 16 అడుగండి, చాలా చుట్టిగా ఉంటుంది ఇది అని చెప్తారు కదా. ఆ ప్రకారం ఇప్పుడు ఏమంటే మిగతా ఆళ్వాళ్ళందరూ 8 అడుగులు దాటుతారు, గోదాదేవి 16 అడుగులు దాటదు. ఎందుకు స్వామి అంటే మిగతా ఆళ్వాళ్ళంతా తండ్రి, గోదాదేవి కూతురు. ఇప్పుడు మనం చూసాము, తల్లి ఊరికి అట్లా 8 అడుగు దాటిందంటే
అదే పిల్లలు 16 అడుగు దాటుతారు, పిల్లలు కదా, అదే 16 అడుగు దాటుతారు. దీంట్లో ఏమంటే తండ్రి తిరుపల్లాన్ని సేవించాడు, కూతురు తిరుపల్లాన్ని సేవించింది. తండ్రి తిరుపల్లాండు సేవించింది, తిరుపల్లాను ఒక గ్రంథమే చేయించాడు. అయితే గోదాదేవి ఏం వాసనం అండ్రి ఉలగ మలందాడి పోట్రిని సేవించింది. పోట్రి 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 పోట్రిని 6 పోట్రి చేసింది. దీంట్లో పెరియాళ్వారికును ఆండాళ్దేవి గోదాదేవికి సమం. దేంట్లో మంగళాశాసనం విషయంలో పెరియాళ్వారు మంగళాశాసనం చేసాడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుని వస్తున్నానంటే ఆళ్వార్ల కన్నా గోదాదేవి వైభవం ఎక్కువ అని చెప్పాల. అయిదా ఆ శబ్దందా ఆళ్వార్గల్ తంశయలై వింజి నిర్కం తన్మయల్. ఆ శబ్దానికి అర్థం అట్టయితే ఏమర్థం? ఆళ్వార్లు ఎంత కైంకర్యం చేశాడు, ఆ కైంకర్యం కన్నా డబుల్ కాదు, త్రిబుల్ కాదు, 10 times ఎక్కువ చేసింది ఎవరు? గోదాదేవి. అప్పుడు 10 times ఎక్కువ వైభవం గోదాదేవికి మిగతా ఆళ్వార్ల కన్నా. అదిదా ఆ శబ్దందా ఆళ్వార్గల్ తంశయలై వింజి నిర్కం తన్మయల్ ఒక శబ్దానికి అర్థం. ఆ ప్రకారం చేసింది ఆ స్వామి. పెరియాళ్వారు మంగళాశాసనం చేసినాడు, ఆండాలు మంగళాశాసనం చేశాడు. అప్పుడు అది 2 సమమే కదా, 2 సమమే కదా. అవును సమమే, బాగా తెలుసండి, 2 సమందా. అయితే మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు, జ్ఞానభక్తి కంపేర్ చేసినప్పుడు 10 ఆళ్వార్ల కన్నా ఆండాలుకుండ జ్ఞానమేమి, ఆండాలుకుండ భక్తి ఏమి, ఆండాలుకుండ వైరాగ్యమేమి మిగతా ఆళ్వార్ల కన్నా ఆండాలకి ఎక్కువ. ఇదిదా ఆళ్వార్గల్ తంశయలై వింజి నిర్కం తన్మయల్. అటైతే 10 మందిలో ఆళ్వారు ఉన్నారు కదా, దాంట్లో పెరియాళ్వారు కలుసుకోవాల్సిందే. ఓ తండ్రి అయిందే స్వామిని, తండ్రి అయితే కూడా ఆనవుడి ఆళ్వారు గోష్ఠి చేరిపోతారు. అప్పుడు ఆ 10 మందికి ఉన్న భక్తి ఇతని దగ్గర వచ్చేసింది కదా, ఆ 10 మందిలో ఉండే వైరాగ్యం ఆండాళ్ళ దగ్గర వచ్చింది కదా, ఆ 10 మందిలో ఉండే దగ్గర జ్ఞానం ఆండాళ్ళ దగ్గర వచ్చింది కదా. అప్పుడు ప్రతి ఒక్కటి 10 10 10 10గా వస్తుంది, వాళ్ళకి ఒకటిగా ఉంటుంది. అది ఎట్లా వచ్చింది? స్త్రీధనంగా వచ్చింది. స్త్రీధనం అంటే ఎవరో పిల్లలు పోతా ఉంటే వాళ్ళు స్త్రీధనంగా ఇస్తారు కదా. పిల్లలు పుట్టింట్లోంచి పెరిగే ఇంటికి పోతారు, పోయినప్పుడు ఏదోదో ఇస్తారు, అది స్త్రీధనం పేరు. స్త్రీధనం అనేది మనం చెప్పే మాట అనేది వేరు, స్త్రీధనం అనేది వేరు. మనం కట్టనం అంటాము, తప్పు. నిన్ననే అది గురించి చెప్పాను. కట్నం అనేది ఏ పరిస్థితులను అది కూడదు, శాస్త్ర సమ్మతమే కాదు. లేదండి నేను పిల్లల్ని ఇంత చదవబెట్టానండి, ఇంత ఖర్చు పెట్టానండి నేను అని అంటారు కదా. అప్పుడే వాళ్ళు కూతురు ఖర్చు పెట్టలేదా? కూతురు ఖర్చు లేకుండా చదివిందా? కూతురు కన్నోళ్ళు ఖర్చు పెట్టాల్సిందని అర్థనండి అలవాటు. అంటే అట్లేం కాదు. ఎవరు చెప్పారు? ఏ శాస్త్రం అలాగే చెప్తుంది? కూతురు అంటే ఖర్చు పెట్టాలా, కొడుకు అయితే ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కొడుకు అయితే ఇన్కమ్, కూతురు అయితే ఖర్చు. చాలా తప్పైన అభిప్రాయాలు ఇదంతా. ఏ శాస్త్రం ఇది ఒప్పుకోనే లేదు. అది ఇదేమో మనం అది అలాగా అట్లే అలవాటు అయిపోయింది. ఎక్కడైనా పోయిన సంప్రదాయం ఎక్కడైనా అడిగి చూడండి. ఇంతటికి శ్రీనిధిం నిధిం అపారం అత్తినామ అత్తిదాత్త బరిదాన దీక్షితం సర్వభూత సుకృతం దయానిధిం దేవరాజ మతిరాజం ఆశ్రయం చెప్పి శ్రీనిధి. శ్రీకి నిధి ఎవరుంటే పిరాట్టి, ఆ పెరిందేవి తాయారదా నిధి. నిధి అంటే సొమ్ము పూర్తిగా ఆమె సొమ్ము ఏమైంది? ఈ దేవపెరుమాళకి సొమ్ముగా అయిపోయింది, దేవపెరుమాళ సొమ్ముగా అయిపోయింది. అంతేగాని మనం ఏదో ఇవరికి ఇవ్వాలగా మన వాళ్ళకి ఇవ్వాలగా తెలియదు. అయితే ఇక్కడ శ్రీధనంగా వచ్చింది. ఏ శ్రీధనం అంటే ఆళ్వారులకి మిగతా ఉండే భక్తి ఏమి, జ్ఞానమేమి, వైరాగ్యమేమి 10 ఆళ్వారు శ్రీధనంగా వచ్చేసింది కదా. అప్పుడు వాళ్ళ సొమ్మన్ని వీరికి వచ్చేసింది. ఎవరికి? ఆండాళ్ళ తల్లికి వచ్చింది. ఇప్పుడు ఏం జరగతాదని ఒక ఆశ్చర్యమైన ఒక వైభవం చెప్పతారు చూడండి. ఏం వైభవం? నిదానంగా మీరు వినాలి. అది ఏం వైభవం అంటే ఆళ్వారులకి భక్తి ప్రేమ ఉండాలి, ఆండాళ్ళకి భక్తి ప్రేమ ఉండాలి. అయితే ఆళ్వార్ల కన్నా భక్తి ప్రేమ
ఎక్కువ ఉండాది గోదాదేవికి అని చెప్పాడు. అదిదా ఆళ్వార్గల్ తంశయలై వింజి నిర్కం తన్మయల్ అని ఉంది. అంటే వాళ్ళు జ్ఞానమేమి, భక్తి ఏమి, దీంతో చాలా పాత్రలు ఆశ్చర్యంగా సేవించున్నారు. అదే ప్రకారం ఆండాను జ్ఞానం భక్తితో చాలా పాత్రలు సేవించున్నారు. సేవించున్నా కానీ ప్రేమం పెరగ అది ఏం చేస్తుందంటే, ఆళ్వార్లకి ప్రేమం పెరిగింది అనుకోండి, మొదల జ్ఞానభాగంలో ఉన్నప్పుడు ఆళ్వార్లందరూ ఎవరు పురుషులు కదా, పురుషుడు అంటే మొగోడు అని చెప్పేది కన్నా పురుషుడు శబ్దం చెప్పాల. కొన్ని విషయాలంతా సంప్రదాయంలో అర్థమైనట్టు చెప్తాను. అన్నం అంటారు, సాదం అంటారు, కొన్ని తవల కూడు ఉంటారు, కూడు తీసుకురా అంటారు. ఎవరో చెప్తారనుకోండి, ఆ శబ్దాలంతా అంత బాగా ఉపయోగించరు, కాలక్షేమంలో ఉపయోగం. అదే ప్రకారం ఇక్కడ ఏంది ఇది, ఇక్కడ ప్రేమం అదే ప్రకారం పురుషుడు అని చెప్పాల, మొహోడుని చెప్పకూడదు. ఆ పురుష శబ్దం ఇది ఆళ్వార్లకి, స్త్రీ శబ్దం అనేది గోదాదేవికి. అయితే ఆళ్వార్లకి జ్ఞానభాగం ఉన్నప్పుడు పురుష భావంలోనే వాళ్ళకి స్వాభావికమైన భావం పురుష భావం. వాళ్ళందరూ పురుషుడే కదా. నమ్మాళ్వార్ ప్రారంభించి తిరుమంగియాళ్వార్ పర్యంతం దాని మధ్యలో ఆండాలను తీసేసేది, అందరూ పురుషుడే. వాళ్ళు జ్ఞానభాగం ఉన్నప్పుడు పురుష భావంలోనే వాళ్ళు పూర్తిగా పాత్రాన్ని అనుగ్రహిస్తారు. వాళ్ళకే ప్రేమ పెరగన ఏమైపోతుందంటే, అది పూర్తిగా రాను వాళ్ళకి ఏమైపోయిందంటే ఆ నాయికా భావం వచ్చేస్తుంది. అట్టయితే శ్రీభావం వస్తుంది. ఎవరికి స్వామి? ఆళ్వార్లకే శ్రీభావం వస్తుంది. అదిదా ఇది ఎందుకోసం అంటే, ఈ శ్రీభావం వస్తే వాళ్ళు నాయికాభావం వచ్చి భగవంతుణ్ణి అనుభవించాలా. వీళ్ళు ఎవరు? నాయకుడు, భగవంతుడు నాయకుడు, వీళ్ళు నాయిక అంటేనే పిరాట్టి భావం. ఆ పిరాట్టి భావాన్ని వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు తీసుకొని వీళ్ళకి స్వాభావికంగా పిరాట్టి భావం ఉండాలి, ఆళ్వాళ్ళకి లేదు. పిరాట్టి భావం తీసుకొని భగవంతుడు స్వామిగాను వీళ్ళు పిరాట్టిగాను వండుకొని భగవంతుని పాత్రలు అనుగ్రహిస్తారు ఆళ్వార్లు. అయితే ఆ ప్రకారం కాదు గోదాదేవి స్థితి. స్వాభావికంగానే పిరాట్టి భావం. బాగా తెలుసుకోండి, స్వాభావికంగానే పిరాట్టి భావం. ఇది ఈ ప్రకారం ఆ భావానికి మారిపోవాలన్నా కాదు లేదే. అప్పుడు వైభవం దేనికి? ఆళ్వార్ల కన్నా వైభవం ఎక్కువ గోదాదేవికే. వాళ్ళు పిరాట్టి భావాన్ని తీసుకుంటున్నారు. పిరాట్టి భావం వాళ్ళకి స్వాభావికం కాదు. వాళ్ళకి స్వాభావికం అనేది పురుష భావం. ఆళ్వార్లకి ఆ పురుష భావంతో సేవిస్తారు. సేవించని ఆ జ్ఞాన భాగం పైక పెరగని ప్రేమ భాగం వస్తుంది. ప్రేమ భావం రాను నాయికా భావం వస్తుంది. నాయికా భావం వచ్చిన వెంటనే తల్లి పాసరంగా, కూతురు పాసరంగా, స్నేహితురాల పాసరంగా ఈ ప్రకారం అనుగ్రహిస్తారు ఆళ్వార్లు ప్రేమ భావంలో. అదే ఆండాళ్ తల్లి అది జ్ఞానభాగం ఉన్ని, ప్రేమ భాగం ఉన్ని, ఏ భావన్నా శ్రీభావంతా. ఇది పెద్ద వైభవం. ఇది ఆళ్వారుగల్ తంశయలై వింజి నిర్కం తన్మయలాల్. అప్పుడే వాళ్ళు తీసుకోవాల్సింది ఉండాది. ప్రేమ భావంలో వచ్చినప్పుడు నాయికా భావన తీసుకోవాల్సింది ఉండదు. అయితే తీర్థం అనే ఒక భావం అనేది ఆండాలకి ఎట్లా స్వాభావికం, ఎప్పుడు ఉండే భాగం. ఈమె తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు నాయికా భావాన్ని ఏరిట్టు కొల్ల వేయడం చెప్తారు. అట్లయితే వాళ్ళు తీసుకోవాల్సింది అంటే, వాళ్ళు స్త్రీగా అవతారం చేయలేదే, వాళ్ళు అవతారం చేసింది పురుషుడుగా. ఇంకోటి చెప్తాను, న్యాయంగా చూస్తే అందరికే శ్రీభావందా. బాగా తెలుసుకోండి, అందరే శ్రీభావందా. ఇప్పుడు మీరు స్త్రీలు ఎదురు కాలక్షేమం అంటేనే ఎక్కువ స్త్రీలే వస్తారు. అది ఏమో తెలవల. అది ద్రావిడ దేశంగా తమిళనాడుగా ఉండొచ్చు, లేదా ఆంధ్రదేశంగా ఉండొచ్చు, లేదా కర్ణాటక దేశంగా ఉండొచ్చు,
లేదా విదేశం బయట ఊరికి పోతాం అనుకోండి, అక్కడ కూడా అంతే, స్త్రీలు ఎక్కువ ఉంటారు. అది ఏందో మొగోళ్ళు రావటం లేదు ఎందుకు, అందరూ ఆండాళ్ళకి వచ్చేయేమో. అట్టయితే దీంట్లో ఏం తెలుస్తుందంటే, స్త్రీలకు ఉండే భావం పురుషుడికి లేదని తెలుస్తుందా స్వామి? కాలక్షేపం చెప్పేది ఎక్కువ పురుషుడే కదా, బాగా తెలుసుకోండి. కాలక్షేపం చెప్పేది ఎక్కువ పురుషుడే కదా. అప్పుడు పురుషుడే కదా వైభవం అంటే లేదు. అంటే చెప్పటం ఎవరైనా చెప్పచ్చు, వినటానికిదా మనుషులు కావాలా. చెప్పడానికి కాసుకోనుడా చాలా మందిలు. ఇప్పుడు ఎన్ని మందిలు వస్తున్నారు, చెప్పకూడదు. అది వస్తున్నారా, వచ్చిన వరకు మన లాభం అని పెట్టుకోవాల్సిందే. ఎంతనో చెప్తాము, రాలా ఏం చేసేది. అయితే కాలక్షేపం ఏదైనా తప్పుతుందంటే తప్పది లేదే. పురుషుడు చెప్పేది ప్రధానం కాదు, వినేటోళ్ళు ప్రధానం. అందువల్ల వినేటోళ్ళు ఎక్కువ శీలు వస్తున్నారు కదా, అప్పుడు నాయకాభావం ప్రధానంగా ఉంటుంది కదా. అందువల్లనే ఆండాలకు వైభవం, అది ఒకటి. రెండోది, వీళ్ళంతా నాయకాభావని సామాన్యంగా అన్ని ఆత్మను శ్రీభావందా. ఇప్పుడు అడియన్ పురుషుడు, మీరు వినేటోళ్ళు 90% అందరూ స్త్రీలే. వీళ్ళంతా స్త్రీభావం ఉండాలి. మీ ఆత్మభావం అనేది శ్రీభావందా, నా ఆత్మభావం అనేది శ్రీభావందా. దీంట్లో మార్పు లేదు, అందరే శ్రీభావంలో ఉంటారు. అయితే తీసుకున్న శరీరందా తేడా. ఈ శరీరందా పురుష భావం వస్తుంది, మీ శరీరందా శ్రీభావం వస్తుంది. అయితే ఆత్మభావం ఏం స్వామి, శ్రీభావందా. అది పురుష శరీరంగా ఉన్నా కూడా ఆ ఆత్మ శ్రీభావందా. అందువల్లదా మనకి భగవంతుడికి ఏమవుతుంది, వివాహం అవుతుంది. ఏం వివాహం, తిరుమంత్రం ద్వారా వివాహం అవుతుంది అంటారా. వివాహం అంటేనే స్త్రీలు పురుషులు కదా ఉండాలి స్వామి. ఆళ్వార్లందరూ పురుషుడు కదా, భగవంతుడు పురుషుడు కదా, పురుషోత్తముడు. అప్పుడు ఎట్లా స్వామి వివాహం అవుతుందంటే, ఆత్మభావం అనేది శ్రీభావం. ఆత్మభావం ఆత్మ సంబంధంగా అక్కడ ఉంటుందే కానీ శరీర సంబంధం కాదు. శరీరం ఇక్కడే వదిలేస్తుంది. 7 நிலத்தில் 20 முன்னம் வந்தியங்கள் குடான் புகுந்து కూడం మనముడయ్యేరుగల్ వరంబుడి వంతులు శరీరం ఇక్కడే వదిలేస్తాము. అందువల్ల ఆత్మభావం శ్రీభావం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే వ్యాఖ్యాత, ఆత్మభావం శ్రీభావం ఉన్నా కూడా శరీరం పురుషుడే కదా. అప్పుడు ఇప్పుడు పురుషుడు ఉండే భావం లేదా వాళ్ళు సేవిస్తారు, శరీరం పురుషుడే. ఇప్పుడు ఏం లేదు, ఊరికే మాటగా చెప్తాను. ఇద్దరు స్త్రీలు ఉండారు, ఒక పురుషుడు వచ్చాడు. ఏదో ఏకాంతంగా వాళ్ళు ఏదో ఒక వాళ్ళకి అలంకారం చేసుకోవాలనుకోండి. అప్పుడు ఇంకో స్త్రీ ఉన్నప్పుడు ఆ స్త్రీ అలంకారం చేసుకుంటుంది. అది అక్కడ పురుషుడు ఉన్నాడు అనుకోండి, పురుషుడు అంటే అలంకారం చేసుకుంటుందా, స్వామి మీరు కొంచెం అట్లా బయట పోవచ్చు, నాకు అలంకారం చేసుకోవాలా అని చెప్పి బయట ధర్మతారు కదా. ఆ స్వామి కొంచెం జ్ఞానం, ఆ జ్ఞానం ఉండగానే ఏం చెప్పాడు, మా వాస్తవమే నేను పురుషుడే, శరీరంతో పురుషుడు, నా ఆత్మ వచ్చి శ్రీభావమే, అందువల్ల నువ్వు ఆత్మను చూసి నన్ను తరంబవాకని చెప్తాడా. చెప్పను కాదు, చెప్పను కాదు. అందువల్ల ఇక్కడ పెట్టుకోను కాదు, వాళ్ళు బయట పోవాల్సిందే. వీళ్ళు అలంకారం చేసుకోవాలంటే ఆయన బయట పోవాల్సిందే. ఎందుకు చెప్తానంటే అదే ప్రకారం ఆళ్వార్లు వాళ్ళ ఆత్మ ఎంతగా శ్రీభావం ఉంటే కూడా తీసుకున్న శరీరం పురుషుడే కదా. అయితే ఇక్కడ ఆండాళ్ తల్లికి ఏమి తీసుకున్న శరీరం కూడా శ్రీభావమే. అప్పుడు ఏమవుతుంది, ఆళ్వార్ల కన్నా ఈమె వైభవం ఇంకా ఎక్కువ. అదా ఆళ్వాர்கள் தம்சையலை விஞ்சி நிற்கும் தன்மையலாய். అప్పుడు ఎంత వైభవం. ఇదిదా గోదాదేవికి ఉండే వైభవం వేరే ఎవరికి లేదు. మిగతా వాళ్ళంతా స్వామి పురుష భావం ఉంటుంది అంతే. అందువల్ల భక్తి ఎక్కువగా ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉంటుంది, వైరాగ్యం ఎక్కువగా ఉంటుంది, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మిగతా ఆళ్వాళ్ళ కన్నా చాలా వైభవం దీనికి అని చెప్పేస్తారు. సరే, ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నారు, ఇది ఇంకా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఆళ్వాళ్ళకి వీమికును ఒక కంపారిజన్. వీళ్ళు ఇట్లా ఉండారు, వీళ్ళు ఇట్లా ఉండారు, వీళ్ళు ఇట్లా ఉండారు, వీళ్ళు ఇట్లా ఉండారు. ఇది స్వామి మంచిది, ఇది మంచిది. వీళ్ళు సపరేట్గా ఉండారు, వీళ్ళు సపరేట్గా ఉండారు. దాంట్లో ఆళ్వాళ్ళకి పెరుమాళ ప్రాప్య ప్రాపకం,
ప్రాప్య ప్రాహము అంటే భగవంతుడి దగ్గర నేను పోవాలా, ఆయన కైంకర్యం చేయాలా, ఆయన ఎప్పుడు ముట్టుకుంటానని చెప్పి వాళ్ళు ఎట్లా చేస్తారు, ఒకటే ప్రీతిగా ఉంటారు. ఆ ప్రకారం ఉంటారు కదా. అప్పుడు పోవాలని, దగ్గరికి పోవాలని వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రకారం ఒక ఆర్తి ఉంటుంది. ఆ ఆర్తి ఉండను ఆ ఆర్తిని ఎక్కువ వచ్చిందంటే ఏమైపోద్దంటే ఆళ్వార్లు నోములు నోస్తారు. అది కాకుండా మడలెత్తారు. అది కాకుండా ఇంకోటి దీంట్లో మడలెత్తేది మాత్రం కాదు. ఎంతంతనో ఎట్లంతా పోకూడదో, శాస్త్ర సమ్మతం లేదు, సంప్రదాయ సమ్మతం లేదో ఆ ప్రకారం పోయి భగవంతుని ఎట్లన్నా భగవంతుని ముట్టుకోవాలా, భగవంతుని తిరువిడి పట్టుకోవాలా అని చెప్పి అడ్డదారిలైనా పోతాను కానీ భగవంతుని తిరువిడి నాకు కావాలా. ఏం లేదు. కొంచెం మనకే బాగా తెలుసు. ఇది ఈ మాట చెప్తే మీరు ఒప్పుకుంటారా లేదా అది వేరే విషయం. తిరుమలకి పోతాం కదా, అక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిలబెడతారు, నిలుచుకొని ఉంటారు. అది కొన్ని మందిలో పోతా ఉంటారు. కొన్ని మందిలో ఏం చేస్తారంటే కొంచెం సామర్థ్యంగా, కొంచెం బాగా బలం ఉండేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, వెనకాలని నిలుచుకుంటాడు. ఆయనకి బలం ఉండే దానివల్ల ఏం చేసుకుంటే ముందుగా ఇద్దరు ముగ్గురు చూసుకుంటే ముందు పోతా ఉంటాడు. వెనకలు ఉంటాడు, అరుస్తారు, యో ఏమయ్యా కివిలో నిలబడి రావాల్సిందే కదా, మేమంతా నిలబడి ఉన్నా నువ్వు ఎందుకు ముందు పోతున్నావు, నువ్వు వెనకాల కదా రావాలా అని అడుగుతున్నావు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇది కరెక్ట్ దారియా తప్పు దారియా? ఇది అడ్డదారి, కరెక్ట్ దారి కాదు. అంటే ముందు అంతా చాలా మందిని కాసుకున్నారు. వాళ్ళు కాసుకున్నప్పుడు వీళ్ళు ముందు పోతున్నారంటే స్వామి అది ఎలా స్వామి పోవచ్చు? ఇప్పుడు ముందు ఉండేటోళ్ళది ఏమి లేనోళ్ళ లేదు, వాళ్ళకేమి ఏది పనికిరానోళ్ళ ఏమి అట్లంతా ఏం కాదే. అయితే పోతున్నారు కదా. అదే ప్రకారం ఆళ్వార్లు కొన్ని అడ్డదారులు పెరుమాళ్ళని ఎట్లయినా సేవించాలని పోతారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ముందుగా ఎవరో ఒకరు పోతారనని. ఆ ప్రకారం కాదు, వాళ్ళు అడ్డదారి అంటే వీళ్ళు అడ్డదారియే, ఇద్దరిని తోసుకొని ముందు పోతారు. అది కరెక్ట్ అని చెప్పేదా తప్పు అని చెప్పేదా? రెండు విధాలు తీసుకోవచ్చు. కొన్ని మందికి ఎట్లయినా నేనే ఫస్ట్ చేయించాలా అని ఒక అభిప్రాయంలో ముందు పోవాలని పోవచ్చు. కొన్ని మందికి ఆ భగవంతుని వెంటనే నాకు సేవించాల ఆర్తి, ఆర్తి నాకు వెంటనే సేవించాల ఆర్తి, ఆర్తి భక్తి ప్రీతి వల్ల ముందు పోవచ్చు. అయితే ఈ పొయ్యే స్వామి ఎట్లా పోతున్నాడో నాకు తెలియదు. ఆయన ఆర్తి వల్ల పోతున్నాడా, లేదు నేనే ఫస్ట్ సేవించాలా, మీరు వెనకాల రండి ఆ అభిప్రాయంలో పోతున్నాడా తెలవదు. అయితే ఇప్పుడు ఆళ్వార్లందరూ అడ్డదారి పోతున్నారంటే నేను ఫస్ట్ సేవించాలనే అభిప్రాయం కాదు, ఆర్తి వల్ల పోతున్నాడు. అది పోయేది సరియా స్వామి? అప్పుడు అడ్డదారి అంటే ఏంది? మడలెత్తేది, నోములు నోసేది, అదే ప్రకారం చేసేది. ఇది ఎట్లంటే మనం అప్పుడప్పుడు అడిగిన చెప్తా ఉంటాను, మీరు వింటా ఉంటారు. భగవంతుని మనం ముట్టుకోవాలా, ఆయన దగ్గర ఆయన తిరువిడి పట్టుకోవాలంటే దారి ఏది? ఆయన తిరువిడిదా. మన ప్రయత్నం అనేదే లేదు. పరగత స్వీకారం, స్వగత స్వీకారం. స్వగత స్వీకారం అంటే మన ప్రయత్నం, భగవంతుడి ప్రయత్నం అనేది పరగత స్వీకారం. ఆ పరగత స్వీకారం వల్లదా భగవంతుడిని మనం సేవించాల, ఆయనే నన్ను తీసుకుపోతాడు, మన ప్రయత్నం ఏం లేదు. అట్లా ఉన్నప్పుడు ఆళ్వార్లు ఏం చేయాలా, స్వామి మన ప్రయత్నం ఏం లేదు, భగవంతుడు నన్ను తీసుకుపోతాడు, ఆయన తిరువడిలో ఆయనే చేర్చుకుంటాడు, అందువల్ల నేను ఏం చేయాల్సిన లేదు, అట్లనే ఉండాలి కదా. అట్లా లేకుండా ఏం చేస్తారు, నేను నోములు నోస్తాను అప్పుడు భగవంతుడి దగ్గరికి పోతాను అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మడలెత్తుతాను, మడలెత్తేదంటే ఏంటంటే గుర్తుగా చెప్తాను, చెప్పినాను దీనికి ముందు. లోకంలో ఇద్దరు పిల్లలు ఒకరికొకరు చూసుకున్నారు, ఏదో లవ్ అఫెక్షన్ వచ్చేసింది వాళ్ళకి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అది ఏందో వాళ్ళ తల్లిదండ్రులు వదల్లా.
అప్పుడు ఈ పురుషుడు ఏం చేస్తారంటే, బాగా తెలుసుకోండి, ఈ పురుషుడు ఏం చేస్తారంటే, ఓ అమ్మాయి రాలేదే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు వదలలేదే, ఏం చేయాలని చెప్పి ఎంత అడిగినా వాళ్ళు ఒప్పుకోలే. అప్పుడు ఇతను తాటి చెట్టుల్లా ఆ తాటి చెట్టు ఆకుని తీసి దాంట్లో కూర్చొని దాంట్లో గుర్రంలాగా చేసి అక్కడ వీధిలో పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని దీన్ని కూర్చొని పిల్లల్ని ఈడ్చుకోమని చెప్తారు. వాళ్ళు లాగుతా పోతా ఉన్నప్పుడు ఇతను మాట చెప్తా ఉంటాడు, నేను ఇలాగా ఈ పిల్లని ప్రేమించాను, వాళ్ళ తల్లిదండ్రులు నా మీద కోపం వచ్చి ఆ పిల్లని నాకు వదలలేదు, నాకు ఎవరైనా చేర్చి పెట్టేసి ఉండారా అని చెప్పి ఈ ప్రకారం చెప్పుకుంటా పోతా ఉంటాడు. దీనికి మడలెత్తేదిని పేరు. ఆమెలాగా చేస్తే ఏం స్వామి అంటే, అది లోకం ఆ ఈదిన పోతా ఉంటే అక్కడ పెద్దోళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఓ ఈ అబ్బాయి చాలా మంచివాడుగా ఉన్నాడే, ఏదో ఆ పిల్లల్ని దొంగతనంగా లాక్కొని పోకుండా మన మీద అందరి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడే అని చెప్పి, మంచి పిల్లోడే అని చెప్పి వీళ్ళు రికమెండ్ చేయొచ్చు ఎవరికి, తల్లిదండ్రులకి. లేదా ఆ ఊళ్ళో రాజు ఉంటారు కదా, ఆ రాజుకి ఈ న్యూస్ పోద్ది, ఏంది నా రాజ్యంలో ఇలాంటి ఇది జరుగుతుందా, ఆ పిల్లోడు ఏదో ప్రేమించాడు, ఆ అమ్మాయి కూడా ప్రేమించింది, పెళ్లి చేసి పెట్టండి అని చెప్పి రాజు నియమనం చేయొచ్చు. దీనివల్ల దానికి మడలెత్తేదని పేరు. అదే ప్రకారం ఆళ్వార్లు చేస్తున్నారు. అది చెయ్యొచ్చా? ఇప్పుడు వీళ్ళు ప్రయత్నం చేసినట్టు అవుతుంది కదా, అది ఈ మాట ఇప్పుడు చెప్పాను కదా, అట్టయితే రేపు నేను చెయ్యొచ్చా స్వామిని అడగవాకండి, మనం చేయకూడదు. ఇది ఎంత పూర్తిగా తెలుసుకోవాలంటే శ్రీవచన భూషణం వినాల. పూర్తిగా తెలుసుకోవాలంటే, అయితే ఇప్పుడు పూర్తిగా ఇక్కడ చెప్పాలంటే దీనికే 10 కాలక్షేపం అయిపోతుంది. అయినా కూడా మీకు అవుట్లైన్గా చెప్తాను. ఇప్పుడు అది చేయకూడదు కదా, ఆళ్వార్లు చేస్తున్నారు. మడలెత్తేది ఎక్కడ చేసాడు, దీనికిను 2 గ్రంథాలు చేసాడు తిరుమంగై ఆళ్వారు. సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ని 2 గ్రంథాలు. ఎందుకంటే ఒక గ్రంథంలో ఏంది, భగవంతుడు నాకు కటాక్షం ఇవ్వలేదు, ఆయన అనుగ్రహం నాకు దొరకలేదు, ఆయన అవతారం ఏమేమి అవతారాలు చేశారో అవతారాలంతా లేదని చేయబోతాను, లేదు అంత అబద్ధాలు అని చెప్పి ఒక గ్రంథం అనుగ్రహించాడు. ఇంకో గ్రంథం అంటే అర్చావతార తిరిమేని ఉండదు, అదంతా లేదు, అంత అబద్ధాలే అని చెప్పి ఇంకో గ్రంథం చేశాడు, సిరియ తిరుమడలు పెరియ తిరుమడలు. నమ్మాళ్వారు చేశాడు స్వామి మాసరు సూది అని ఆశ్చర్యమైన గ్రంథం. మాసరు సూది ఎన్ చెయ్యవాయ్ మణికుండ్రత్తై ஆசருசீலனை ஆதிமூர்த்தியை நாடியே பாசரவேதி அறிவிடந்தன நாணயம் ఏసరం ఊరవర్కవై తోడి ఏం చెయ్యమే. ఇదంతా కరెక్ట్ అయిన దారి కాదు, అడ్డదారులపై భగవంతుణ్ణి పట్టుకునేది, అడ్డదారులపై భగవంతుని పట్టుకునేది, ఆయన దగ్గర పోయి నాకు మోక్షమి అని చెప్పి అడిగేది. భగవంతుడి సిద్ధోపాయం అటైతే ఆయన తిరువడి ఉపాయమే కానీ మిగతా ఏది పట్టుకోకూడదు. అప్పుడప్పుడు చెప్తాను, మీకు చెప్తానే ఉంటాను, మనం ఏదన్నా మోక్షానికి ప్రయత్నం చేయొచ్చుంటే ఏ ప్రయత్నం చేయకూడదు, ఏ ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఏం చేయాలి స్వామి, ఆయన తిరువడి పట్టుకోవాలా, ఆయన తిరువడి మనం తీసుకోపోద్ది. అయితే ఆళ్వార్లు ఉన్నది ఏదో ప్రయత్నం చేస్తున్నాం, అటైతే మేమేం మేలండి, ఆళ్వార్ల కన్నా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఎందువల్ల ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకోవాలా. వాళ్ళు ప్రయత్నం చేయలా, అయితే చేస్తున్నారు. స్వామి చేస్తున్నారా చేయలేదా, చేయలా, అయితే చేస్తున్నారు. ఏం మాట మీరు చెప్పేది, చేయలా అంటారు మళ్ళీ చేస్తున్నారంటే, వాళ్ళు చేయలా అంటే ఏమర్థం అంటే వాళ్ళు ఇది చేస్తే నాకు దొరకద్ది అనే అభిప్రాయంలో చేయలా, అయితే చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళ ప్రేమ ఉంటుంది, అతీతమైన ప్రేమ, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే గొంతు పట్టుకొని తోస్తుంది, పో 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 ఈ ప్రకారం చెయ్యి, చేస్తే భగవంతుడికి దొరకతాడు, పో పో తోస్తుంది, వీలుగా పోలా, ఆ ప్రేమ తోస్తుంది. ఇది అతీతమైన ప్రీతిని పేరు. మనకుండదా?
కాలక్షేపమే ఎప్పుడు వస్తామో తెలవదు. మధ్యలో పోతా ఉంటాము. ఒక్కొక్క రోజు కాలక్షేపం రావటమే తగ్గిపోద్ది. ఎన్ని మందిలో వస్తారని తెలవదు. ఏం ప్రీతి ఉండది? సరే స్వామి, సరే మిమ్మల్ని చెప్తున్నా, నాకు మాత్రమే లాస్ట్ వీక్‌లో కాలక్షేపమే లేదే. 2 వారాలు లేదే. ఏదో కైంకర్యంలో ఉన్నాను. అయితే కాలక్షేపం పోయిందే కదా! అప్పుడు ఎక్కడున్నది ప్రేమ? లేదే. అప్పుడు మనకి ప్రేమ లేదు, ఏదైనా ఒక భక్తి ఉండదు, జ్ఞానం ఏం లేదు. మన ప్రకారం చేయనవద్దంటే చేయను కాదు. ఆళ్వార్లు చేశారంటే వాళ్ళకి ప్రేమ. అంత ప్రేమ. ఆ ప్రేమ గొంతు పెట్టుకొని తోస్తుంది. మనం అనుకున్నట్టు ఇది కొంతమంది చేస్తారు కదా! ఈ 4 ప్రదక్షిణాలు చేయండి మీకు పెళ్లి అవద్ది. 4 ప్రదక్షిణాలు చేయండి మీకు పిల్లలు పుట్టొద్ది. అని అబద్ధం చెప్పలా, నిజమే. శాస్త్రం చెప్పింది నిజమే, ఏం లేదు. అడిగితే మనం చేసిన ప్రదక్షిణం వల్ల అది ఇస్తుంది, భగవంతుడు ఇవ్వలేదు. అడిగినా మనం అనుకుంటాము అది తప్పుకుంటాం. మనం చేసిన ప్రదక్షిణ ఇస్తుందా? ప్రదక్షిణం అచిత్. ప్రదక్షిణానికి జ్ఞానం ఉండదా? అట్నే ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. దానికి జ్ఞానం ఉండదా? లేదే. అప్పుడు జ్ఞానం ఉండే ఏదో ఒక వస్తువు ఇవ్వాలి కదా! అది ఏది? అయితే శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆయన్నే పట్టుకోవచ్చు స్వామి. ఆయన్నే నేను పట్టుకున్నానంటే ప్రదక్షిణమే చెయ్యాల్సిన పని లేదే. ఆయన ఇస్తాడు. ఇదిగా సంప్రదాయం. మనం అది సరిగా తెలుసుకోకుండా నేనేం చెయ్యాలా, నువ్వేం చెయ్యాల్సిన పని లేదని తెలుసుకుంటే చాలు. అప్పుడు ఒకటే చెయ్యాలా, భగవంతుడి తిరువడి తప్ప వేరేం లేదు. అప్పుడు ఆళ్వార్లు ఆ ప్రకారం ఉండి ఉండొచ్చు కదా! ఎందుకోసం లేదు? మేముండామే స్వామి. కొన్ని మంది మాట్లాడతారు ఇలాగా. నాకుండే జ్ఞానం కూడా లేదు మనం. అట్లా కాదు. మన ఆళ్వార్తోడ కంపారిజనే మొదట తప్పు. వాళ్ళుగా చేయలా. వాళ్ళ ప్రేమ ఏం చేస్తుందంటే గొంతు పెట్టుకొని తోస్తుంది. పో 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 అని తోస్తుంది. తోసిన దాని వల్ల వాళ్ళు పోతున్నారు. సరే, ఇప్పుడు ఇది జరిగింది ఇదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దూత పంపిస్తారు. 5:3లో ఈ ప్రకారం జరిగింది. భగవంతుడు సిద్ధోపాయం. పేరు తప్పాదెందు తునిందిరుక్కై పేట్టుకు దొరికై. పేరు తప్పాదెందు తునిందిరుక్కై. పిల్లలు ఒక చెప్తారు మూర్చిపడిలో. పేరు మనకు తప్పకుండా మోక్షం దొరకద్ది అని చెప్పి ఒక అధ్యవసాయం, నమ్మకం పూర్తిగా ఉండాలంట. ఆ నమ్మకం పూర్తిగా ఏం లేదు, మనం రిజర్వేషన్ చేస్తాము ట్రైన్కి రిజర్వేషన్ చేసిన తర్వాత, రిజర్వేషన్ చేశాను, ఆ సీటు నాకు కావాలని అనుకుంటా ఉంటామా? అదంతా ఏం లేదు. నేరుగా ఆ టయానికి పోతాము. ఎవరినో కూర్చున్నాను కూడా, ఏవయ్యా నా సీటు ఇదిగో, నా దగ్గర చీటీ ఉన్నది చూడండి, నువ్వు లై అని చెప్పి వాళ్ళు లేచి కూర్చుంటాం కదా. ఆ నమ్మకం మనకి భగవంతుడి దగ్గర రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే మనం ఏం చేయలేదు. మన ప్రయత్నం ఏదైనా ఉంటే మన ప్రయత్నం లేదంటాము. అయితే ఆళ్వాళ్ళు చేస్తున్నారంటే ఎందుకంటే వాళ్ళ ప్రేమ చేపిస్తుంది. సరే, ఇప్పుడు భగవంతుడి సిద్ధోపాయం ఈ ప్రకారం వాళ్ళు ఉండాలి కదా. అతను ఇస్తాడు. అతను ఎప్పుడు ఇస్తాడో అంతే. అంటే మన కర్మ తొలగిన తర్వాత ఇస్తాడు. ఆళ్వారికి 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాల్లో పొయ్యినిండ జ్ఞానమం పొల్లా ఒழுக்கம் అడుక్కుడంబం ఇన్నిండ నీర్మై ఇడియామురామ అని చెప్పి స్టార్ట్ చేసాడు తిరువరుత్తం. ఆశ్చర్యమైన గ్రంథం. ఇప్పుడే నాకు మోక్షం అని చెప్పేశాడు. దీన్ని నంబిల్లో చెప్తున్నాడు. పొయ్యినిండ జ్ఞానం పొల్లా ఒழுக்கம் అడుక్కుడంబం ఇన్నిండ నీమై ఇనియామురామై అని చెప్పిన తర్వాత ఏం పాసురం తెలిసిన వచ్చి ఉండాలా. ఉట్రేన్ ఉగందు పని చేయదు ఉనపాదం పెట్టేన్ అని పాసురం వచ్చి ఉండాలి. అట్టదేమే ఇంక నీ తిరువటి నాకు దొరికింది, ఇంక మోక్షానందంలో ఉండాలని వచ్చి ఉండాలి. అట్లా లేదే. తిరువిరుత్తమై తిరువాశ్రమై పెరియ తిరువందాది తిరువాయుడి 10 పూర్తిగా సేవించాలంటే 16 సంవత్సరాలు అయింది. ఆయన 16 సంవత్సరాల్లో స్టార్ట్ చేశాడు. మళ్ళా 16 సంవత్సరాల తర్వాత ఆయనకు మోక్షం దొరికింది. అట్లా ఉన్నప్పుడు ఎందుకు చెప్తానంటే అప్పుడు ఎప్పుడు అతను ఇస్తానంత వరకు కాసుకుండాలి కదా. వాళ్ళు ఇచ్చే టైంలో ఇస్తాడని చెప్పి ఉండాలి కదా. వాళ్ళు లేదు ఆళ్వార్లు. ఎందుకంటే
ఆడవాళ్ళను తొడవాళ్ళను చంపి దూతి పంపిస్తారు. అంజరయ మడనారాయ్ అడియత్తార్ நீயும் நின் அஞ்சிறைய தேவலமாய் ஆவாவென்றனக்கடியை எங்கான லகங்கழிவா ఇరదేందెం చెంగార మడనారాయ్ తిరుమూడి కలత్రయని దూత పంపిస్తాడు. మడలెత్తారు. మడలెత్తంటే తాటి చెట్టుని పెట్టుకొని ఆ మడలెత్తేది అనుకారం చేస్తాడు. అనుకారం అంటే అలాగా ఒక భావం. అలాంటి ఒక భావం చేసి అనుకారం చేసి ఊడుదల. ఊడుదల అంటే ఎన్నుடைய పందెం కడలను తందుపోగు నంబి, నువ్వు రాబాక, నా దగ్గర రాబాక పో అని తరమతారు కదా. ఈ ప్రకారంగా ఆళ్వార్లు చేస్తారు కదా. ఇదంతా భగవంతుడు తప్ప ఇంకో ఉపాయం ఉన్నట్టు ఒక భావం వస్తుంది. లేదు, అలాంటి ఉపాయం వాళ్ళకి లేదు. பாரனக்கு நின் பாதமே சரணாக தந்தொழிந்தாய் உனக்கோர் கைமாறு நான் ஒன்றிலேன் எனது ஆவியம் உனதே. ఆళ్వార్ శ్రీవరమంగైని మనవమన దివ్యదేశం. ఆ దివ్య దేశానికి ఈ పాత్ర అనుగ్రహిస్తాడు. నీ తిరువడి తప్ప నాకు వేరు ఉపాయం లేదంటారు. ఈ తిరువడి తప్ప వేరు ఉపాయం లేదని అని ఆళ్వారు ఆ దిడ అధ్యవసాయం, ఆ నమ్మకం పూర్తిగా ఉంటే ఎందువల్ల దూతి పంపిస్తారు? ఎందువల్ల మడలెత్తారు? ఎందువల్ల అనుకారం చేస్తారు? ఎందువల్ల ఊడంటే కోపం. నువ్వు లేటుగా వచ్చేసావు, ఎందుకు లేటుగా పో అని తరమతారు కదా. అదంతా ఎందుకు చేస్తారు? భగవంతుడే కదా, అవును తిరువుడే కదా ఉపాయం అంటే. అట్లా ఉంటే కూడా ఇది చేసేది ఎందువల్ల అంటే ఇంకో ఉపాయాన్ని పట్టేమని అభిప్రాయం కాదు. వీళ్ళ ప్రేమ ఆ ప్రకారం తోస్తుంది. దీనికి అనన్యోపాయత్వంని పేరు. ఉపాయత్వం అంటే భగవంతుడి దగ్గర ఉండేది. అన్య ఉపాయత్వం అంటే భగవంతుడు తప్ప ఇంకోరు ఉపాయం తలుసుకునేది. అన్య ఉపాయం, అనన్యోపాయం, ఉపాయత్వం. అప్పుడంటే అనన్యోపాయత్వం అంటే బాగా తెలుసుకోండి. ఈ శబ్దాలన్నీ తెలుసుకుంటేదా మన రహస్య గ్రంథాలు తెలుసుకునేదానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంత కాలక్షేపం విన్నా కూడా రహస్య గ్రంథాలు తెలుసుకుంటేదా మనకి సంప్రదాయం అర్థమవుద్ది. స్వామి అది మాకు అర్థమే కాలేదండి. మీరు చెప్తానే ఉంటారు, ఏదేదో చెప్తా ఉంటారు, నాకు అర్థం కాలేదంటే ఏం లేదు, మనకు కొంచెం మన శ్రద్ధ అనేది కొంచెం మనం సరిగా పెట్టలేదని అర్థం. అట్లా అర్థం కాలేదా? మీరు మా మీద తప్పు చెప్తారా? మాకు శ్రద్ధ లేదంటారా? అంటే శ్రద్ధ లేదంటే ఏం అర్థం అంటే మీరు వినలేదని అర్థం కాదు. ఈ కాలక్షేమ రాకముందే మీకు ప్రయత్నం ఎట్లుండాలా? ఓ 6 గంటలకి కాలక్షేపమైందా దాని గురించి పోవాలని చెప్పి అట్నే ఎట్లా ఉండాలా? 5:30కే వచ్చి కూర్చుండాలా. ఆ ప్రయత్నం ఉండాలా. 7:30 అయిపోయిందా? ఏం స్వామి ఇంతేనా అని చెప్పి ఆ ప్లాంట్ భావం ఉండాలా. ఆ భావం వచ్చిందనుకోండి, అప్పుడు ప్రయత్నం ఉండాలని అర్థం. ఆ ప్రయత్నం ఉంటే ఆటోమేటిక్గా మన మనసులో వచ్చేసింది. అంటే భగవంతుడు ఇస్తున్నాడు మనకి. అది ఇచ్చిన దాన్ని నిలబడాలి కదా. నీంగాద సెల్వం నిరైంది అని ఉండేదా. అప్పుడే అది నిలబడాలా. అది నిలబడాలంటే మన దగ్గర అలాంటి జ్ఞానం రావాలి. అలాంటి జ్ఞానం రావాలంటే దీని మీద శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ వచ్చేసిందంటే వచ్చేసింది. అందువల్ల రహస్య గ్రంథాలు చాలా ముఖ్యం. ఆ రహస్య గ్రంథాలు తెలుసుకుంటేదా సంప్రదాయాన్ని పూర్తిగా తెలుసుకోనవద్ది. ఇప్పుడు దీంట్లో అనన్యోపాయత్వం, దానికోసం ఈ శబ్దం చెప్పాను. ఉపాయత్వం, అన్య ఉపాయత్వం, అనన్యోపాయత్వం. ఉపాయంతం అంటే భగవంతుడి దగ్గర ఉండేది. అన్య ఉపాయత్వం అంటే భగవంతుడు తప్ప ఇంకో ఉపాయం. అటైతే భగవంతుడు తిరువడి పట్టుకోవాలా, ఆయన తిరువడితో నాకు మోక్షం ఇస్తుంది, దానికి ఇంకో దారి చూసి ఆయన తిరువడికి వస్తా అంటే దానిగా అన్య ఉపాయంని పేరు. అనన్యోపాయం అంటే ఆయన తిరువడి తప్ప వేరే ఉపాయం లేదు. ఆయన తిరువడి తప్ప వేరే ఉపాయం లేదు అని చెప్పి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ఉపాయానికి బంచకం వచ్చింది. బంచకం అంటే ఏంటంటే దాన్ని ఇంచేశారు. ఇంచేశారంటే ఏం స్వామి? అనన్యోపాయత్వం పోయింది. భగవంతుడు తప్ప ఇంకో ఉపాయం ఉండాలి ఒక స్థితికి ఆళ్వార్లు వచ్చేశారు. ఎట్లా స్వామి? దూతి పంపించారే,
వేరే ఉపాయిందా? అనుకారం చేసేరే వేరే ఉపాయిందా? మడలెత్తేరే వేరే ఉపాయిందా? ఊడలు చేసేరే వేరే ఉపాయిందా? ఇదంతా వేరే ఒక ఉపాయం. ఇప్పుడు అది వచ్చేసింది. ఈ ఉపాయంలో ఇప్పుడు ఉపాయం నిలబడాల వాళ్ళు. భగవంతుడే ఉపాయం అని చెప్పి ఆయన ఇది ఎక్కంటే ఆయన తిరువడి ప్రాప్త్యస్య బ్రహ్మణ రూపం ప్రాప్త్యస్య ప్రత్యేగాత్మనగా ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధి చంచి అర్థపంచక జ్ఞానం కావాలంటారు. దాంట్లో తక్క నెరియం తక్క నెరి అంట కదా, నిక్క ఇరనిలయం మెయ్యాం ఉయిర్ నిలయం తక్క నెరి. అదేంటి తక్క నెరి అంటే భగవంతుడే ఉపాయం. ఆ భావం రావాలి కదా. ఆ భావానికి ఇప్పుడు ఏదో ఆప్తి వచ్చేసింది. ఏం ఆప్తి అంటే వీళ్ళు దూదు పంపించిన దానివల్ల, మడలెత్తిన దానివల్ల, ఊడలు తిరగ ఇదంతా దానికి ఆప్తి వచ్చేసింది. అప్పుడు అనన్యోపాయత్వం పోయింది. భగవంతుడు తప్ప ఇంకో ఉపాయం ఉండకూడదు. అయితే ఇంకో ఉపాయం వచ్చేసింది. ఎవరికి? ఆళ్వారికి వచ్చేసింది కదా, పోయింది. ఇదంతా ఆ స్వరూపానికి సగిందా? భగవత్ స్వరూపం అనేది ఈశ్వర స్వరూపం, జీవాత్మ స్వరూపం అనేది భగవంతుడికి దాసభూతుడు. శేషత్వ భారతం పూర్తిగా ఉండదు కదా. అట్లా ఉన్నప్పుడు ఇదంతా చెయ్యొచ్చా? ఈ ప్రకారం ఆళ్వారు చేయొచ్చంటే ప్రాప్యత్వరై అంటారు. ప్రాప్య త్వరక అంటే దొరకాలని 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 అని చెప్పి, అందువల్ల ఆ ఆ ప్రేమ వల్ల ఏమవుతుంది? ఆ ప్రేమ గొంతు పట్టి తోసి 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 ఇట్లా పో ఇట్లా పో. ఎట్లా అంటే క్యూలో నిలబడి ఉంటాం కదా, అది నేను అందరినీ చెప్పలా. రేపు ఎవరన్నా క్యూలో నిలబడి ఉన్నప్పుడు ముందు పోయారంటే స్వామి వాళ్ళు ప్రేమగా పోతున్నారు కదా అని అనుకోబాకండి. అందరూ అట్లా చేయరు. కొన్ని మందిని ప్రేమలో పోవచ్చు, ఆ పోవనని చెప్పలేదు. కొన్ని మందిని నేను ముందు పోవాలా, నీకన్నా నేను ముందు సేవించాలా అని అభిప్రాయంలో పోతాను. అట్లా సేవించకూడదు. భగవంతుణ్ణి నేను సేవించాలా, అది దాంట్లో ముందు సేవించాలనే కాదు, అని తొందరగా సేవించాలా, తొందరగా సేవించాలా. నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలనేది త్వరై, ఆ ప్రాప్య త్వరై, ఆ ప్రేమ ముందు ఉండుతుందా? ఆ ప్రకారం వాళ్ళు తోసిన దానివల్ల వాళ్ళు పోయారు. ఎట్లంటే గొంతు పట్టి తోసింది అని చెప్పి. ఈ ప్రకారం ఇది మొదట మీరు బాగా మనసులో తీసుకోండి. ఇప్పుడు ఆళ్వాళ్ళ ఊరికి చెప్పినాను, ఇంకా తల్లికి రాలా, గోదాదేవికి రాలా, ఆళ్వారు ఈ ప్రకారం చెప్పేశాను. ఇదే ప్రకారం ఆండాలు ఉండారా? ఇప్పుడు మనం ఇది ఎందుకోసం చూస్తున్నామంటే ఆళ్వారుగల్ తంశయలై వింజి నిర్కం తన్మయల్, ఈ శబ్దానికి అర్థం చూస్తున్నాం. ఇదిదా ఈ పాసనంలో చాలా ముఖ్యమైన విషయం. ఆళ్వార్ల కన్నా భక్తి ప్రేమ ఎక్కువ ఎవరికి? అంటారు గోదాదేవికి. అట్లయితే భక్తి ప్రేమ ఎక్కువ అయితే ఆళ్వారికి భక్తి ప్రేమ ఎక్కువనే, దానికన్నా ఎక్కువ ఎంత? అండాలకి అని చెప్పాము. అయితే వాళ్ళకి భక్తి ప్రేమ వల్ల వాళ్ళు ఏం చేశారు? తూదిపోయారు, అనుకారం చేశారు, మడలెత్తారు, ఇదంతా చేశారు కదా. అదే భక్తి ప్రేమ ఎక్కువ ఉండే ఆండాలు చేసిందంటే చేసింది. దూది పంపించిందా? విన్నీల మేలాప్పు విరిత్తార్పోల్ మేఘంగాల్ని నాట్య తిరుమలలో మేఘాలని, పైన ఉండే మేఘాలు ఉంటది కదా, ఆ మేఘాలను దూది పంపించింది. ఊడినంటే కోపంలో ఏదో మాట్లాడిందా అంటే డైరెక్ట్గా కోపంలో మాట్లాడలేదు. అయితే అక్కడక్కడ కృష్ణుడిని బాగా బాగా ఒక్కొక్కసారి అక్కడక్కడ ఏదేదో 2-3 మాటలు చెప్పిండు. అది 2-3 మాటలు కృష్ణుడు గురించి చెప్పినాడు. ఏలా పొయ్యలు ఉరైపానై ఇంగే పోద కండీరే మాలాయి పిరంద నంబియై మాలే చెయ్యం మనాలనై ఏలా పొయ్యలు ఉరైపానై ఇంగే పోద కండీరే అని చెప్పి అక్కడక్కడ కృష్ణుడు గురించి ఏదో తప్ప చెప్పిండది. అప్పుడు ఊడలు ఉండాది. అనుకారం చేసింది ఆ స్వామి అంటే తిరుప్పావై 29 పాసనము అనుకారందా, గోపికా భావంగానే ఆండాల్ భావమే లేదు. ఇది మనం తిరుపాలను చూసినాము. మొదట పాసనం ప్రారంభించి 29వ పాసనం దాకా ఏంది? అనుకారందా. అప్పుడు దగ్గర 30 పాసనం అనుకారం చెప్పచ్చు. గోపికా శ్రీగానే అనుకారం చేసింది. ఇదంతా అడ్డదారిలో భగవంతుణ్ణి పోయి మనం ముట్టుకోవాలా, ఆయన తిరువిడి పట్టుకోవాలని
ముఖ్యంగా నోములు, ధనుర్మాసం మార్గశీర్ష మాసమే నోములు. నోములు మనకి ఉండదా? మనకు అదంతా లేదు. ఉపవాసం ఉండాలి. ఈరోజు ఏకాదశి. ఏకాదశి ఉపవాసం అనేది వేరు, దానికి దీనికి సంబంధం లేదు. అయితే నోములు అనేది ఉండాలంటే లేదు. అయితే చేసిందే ఆండాళ్ తల్లి. హేమంతే ప్రథమే మాసే నందవ్రజ కుమారికాహ శేరుగు భవిష్యం భుంజానాగా కాత్యాయిని అర్చనం మృదం కాత్యాయిని మహామాయన్ మహాయోగిన్ నజీశ్వరి నందగోప సుదందేవి పతిమ్మి కురుతే నమగా అని చెప్పి చేసిందే. నోములు పూర్తిగా 30 పాత్రలు చేసింది కదా. అదే ప్రకారం ఆళ్వార్లు చేశారు, ఇప్పుడు ఆండాళ్ళు చేశారు. దగ్గర ఇద్దరు సమమే కదా. ఆళ్వార్లు యథాప్రకారం చేశారు, అదే ప్రకారం ఆండాళ్ళు చేసింది. దీనికి ముందు ఒకటి మనం చూసాము. పెరియాళ్వారు యథాప్రకారం మంగళాసాధనం పల్లాండి సేవించారు, అదే ప్రకారం గోదాదేవి అండి ఉలగ మలందాడి బోటు చేసింది, రెండు సమమైపోయింది అని అక్కడ చూసాము. అదే ప్రకారం ఇప్పుడు ఆళ్వారు యథాప్రకారం దూదు పంపించింది, మడలెత్తింది, ఊడల్తరం అనుకారం చేసింది, అదే ప్రకారం ఆండాల్ చేసింది, సమమైపోయింది అని చెప్పాము. అయితే దీంతో నిలవలేదు ఆండ. ఇప్పుడు మనం ఏం చూడాలా? ఆళ్వార్ల కన్నా ఇంకా ఎక్కువ చేసింది చెప్పాలి కదా. ఎక్కువ చేసింది చెప్పాలంటే దీంట్లో తప్పు చేసింది చెప్పాలా, రైట్ చేసింది చెప్పాలా? ఇప్పుడు ఆళ్వారు చేసింది సరికాదు. అడ్డదారిలో పోతున్నారని చెప్పాను కదా. అదే ప్రకారం ఆండాన్ని అడ్డదారి పోతున్నారని చెప్పాను కదా. ఎందువల్ల పోతున్నారు? ప్రేమాతిశయం, ప్రేమ ఎక్కువ. అవునవును ఎట్లయినా ఆయన దగ్గర పోవాలా, ఆయన తిరువడి పట్టుకోవాలా అని చెప్పి ఆ ప్రేమ వల్ల పోతున్నారు కదా ఆళ్వార్లు. అదే ప్రేమ వల్ల ఆండాలం పోతుంది కదా. అదే ప్రేమ వల్ల ఆండాల్ ఆళ్వారు కన్నా ఇంకా ఒక 4 అడుగు పైకి పోతుంది. మంచిదాని కాదు, ఇంకా చెడ్డదానికి. స్వామి మీరు చెప్పటం అర్థం కాలేదు. మంచిది చేస్తే మంచిది, అడ్డదారిపోతే చెడ్డది. ఆళ్వార్లు అడ్డదారిపోయారని చెప్పారు. మీరు కొంచెం ఇక్కడే మీకు గుర్తు ఉంటేదా అది అర్థమవుద్ది. ఇది శ్రీవచనమూర్తిలో చెప్పిన విషయం, నేను మీకు చాలా ముఖ్యమైన విషయం ఇది. కొంచెం శ్రమందా అది అయినా కూడా మీరు ఇక్కడే మీరు గుర్తు పెట్టుకున్నారంటే బాగా మీకు అర్థమైపోద్ది. కాలేదంటే మీరు కాలక్షేపం అయిపోయిన తర్వాత మళ్ళీ అడగండి, చెప్తాను. ఇప్పుడు నేను భగవంతుడి దగ్గరికి పోవాలంటే సరైన దారికి పోతే నాకు మంచిదా, అడ్డదారిపోతే నాకు మంచిదా? అడ్డదారి పోకూడదు, సరైన దారికి పోవాలి. అప్పుడు భగవంతుడికి ఆనందం ఉంటుంది, నాకు ఆనందం ఉంటుంది, మిగతా భక్తులకి ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఆళ్వారు అడ్డదారిపోయాడని చెప్పాను. దూతి పంపించింది, అదే ప్రకారం అనుకారం చేసింది, మడలెత్తింది, ఇదంతా అడ్డదారి. అదే ప్రకారం ఆండాలు చేసింది చెప్పాను. అది వైభవం కాదా? అది వైభవం. అట్టయితే ఆ వైభవం నేను చేస్తాను స్వామి. అట్టయితే ఏం చేస్తాను? భగవంతుడు తప్ప మిగతా దారి పట్టుకొని నేను భగవంతుడి దగ్గర పోతాను, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకో. అది ఏంటండి, ఆళ్వారు చేస్తే మాత్రం ఒప్పుకుంటున్నారు, నేను చేస్తే ఒప్పుకోరా? ద్రావిడ భాషలో ఒక మాట చెప్తారు. కుండ ఉంటుంది కదా, కోడలు కుండ ఇంచేసింది, అత్తగారు కుండ ఇంచేసింది. అయితే ఏం చెప్తారంటే, అత్త ఇంచిన కుండ మట్టి కుండ అండి, అదేం పెద్ద వాల్యూ లేదు. కోడలు ఇచ్చింది బంగారు కొండ అండి, దానికి వాల్యూ. అట్లాంటి కోడలు ఇంచేసింది అంటారు. ఆ ప్రకారం కదా ఇది ఉండదు. ఆళ్వార్లు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పు ఉంటారు. ఇది ఎట్లా స్వామి ఇది? అది ముందుగానే చెప్పాను, వాళ్ళు ప్రేమాదిశయంలో చేస్తారు. మనకు ఆ ప్రేమ ఒక్క రవంత కూడా లేదు. రవంతన కాదు, ఆ ప్రేమ అనే మాట చెప్పటానికి కూడా మన యోగ్యత లేదు, అడియనికి లేదు. వాళ్ళ ప్రేమనే ఒక సపరేట్. భగవంతుడి ఇట్లాంటి ప్రేమ ఉండాలి, ఈ ప్రేమను తీసుకుపోయి నిత్య సూర్యులకు చూపియాలని చెప్పి
అంత మాత్రం ప్రేమ ఆళ్వారికి ఉండదంటే వాళ్ళ ప్రేమతో మన కంపేర్ చేయనవద్దా? అందువల్ల వాళ్ళ ప్రేమ వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు దీనికి పోతున్నారు. అప్పుడు ప్రేమ వల్ల అడ్డదారి పోయేది మంచిదా చెడ్డదా? అంత ప్రేమ అది మంచిది. అయితే అది అడ్డదారి అయిపోయింది. ఆ అడ్డదారిలో ఇంకో ఎక్కువ అడ్డదారికి పోతుంది ఆండాళ్ళ తల్లి. அதுதா ஆழ்வார்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையல். మిగతా ఆళ్వారి కన్నా తల్లి గోదాదేవి ఆది కన్నా ఎక్కువ ప్రేమ వచ్చింది స్వామి. మంచి చేసిందా? లేదండి, అడ్డదారిని పోయి భగవంతుని పట్టుకోవాలనుకుంది. ఏం స్వామి అడ్డదండి? ఒక తప్పైన పని చేసింది. ఏం పని స్వామి అంటే ఆళ్వాళ్ళు ఆ దారికి పోనే లేదు, అడ్డదారికి పోయారు. ఏదో సామాన్యమైన అడ్డదారికి పోయారు. దూది ఎక్కేది, మడలెక్కేది, దూది పంపించేది, అనుకారం చేసేది, ఊడలు తిరగ చేసేది, ఈ ప్రకారం చేసేది. అయితే ఆ విషయంలో ఆండాలకి మిగతా ఆళ్వార్లకి సామ్యం సమమే. దాంట్లో ఆండాలకి వైభవం ఎక్కువ, ఆళ్వార్లకి వైభవం తక్కువ అట్లా కాదు, సమానంగా ఉంటుంది. అయితే దానికన్నా ఇంకోటి ఒకటి ఉండాలి. అదిదా చాలా ముఖ్యం. అది ఆళ్వార్లు చేయకుండా ఒక పనిని తల్లి చేసింది. ఏం స్వామి? ఆళ్వారు ఆ పని చేసేని భయపడ్డారు. అయితే తల్లి గోదాదేవి ఆ పని చేసింది. అందువల్లదా ఆళ్వార్ల కన్నా గోదాదేవికి వైభవం. స్వామి అడ్డదారిపోతే తప్పుని చెప్పి అది వెనకాల తొయ్యాలనే కానీ అడ్డదారికి పోయిన తర్వాత ఆళ్వార్ల కన్నా ఇంకా ఇది మంచిది ఆండాలను ముందు తెస్తా అంటే అడ్డదారి ఏంది? ఇది భగవంతుడు ప్రేమ వల్ల అడ్డదారి. ఇది భగవంతు ప్రేమ వల్ల అడ్డదారి. అట్లా ఏం స్వామి చేసింది? మిగతా ఏ ఆళ్వార్లు చేయకుండా ఒక పని గోదాదేవి చేసేసింది. అందువల్ల మిగతా ఆళ్వార్ల కన్నా తల్లి గోదాదేవికి ఉన్న వైభవం ఎవరికి లేదు. అయితే ఇంకా ఏం చెప్పల. ఆళ్వాர்கள் தம் செயலை వింజి నిற்கும் తన్మయల్. మిగతా ఆళ్వార్లు ఏది చేయకుండా ఇది చేసేసింది. మిగతా ఆళ్వార్లంతా సుమారుగా చేశారు. గోదాదేవి ఎక్కువ చేసింది. ఏం స్వామి చేసిందంటే దాంట్లో ఆ విషయంలో మిగతా ఆళ్వారి కన్నా చాలా గొప్పతనం గోదాదేవికి. ఏంటి స్వామి? తప్పు అధికారం చేసే దాంట్లో గొప్పతనం ఉంటారు. తప్పు అధికారం చేసే దాంట్లో, తప్పు జాస్తిగా చేసే దాంట్లో ఎవరు? గోదాదేవి చాలా గొప్పది. తప్పు చేస్తే గొప్పదని చెప్తారా, తప్పుని చెప్తారా అంటే గొప్పది. ప్రేమ వల్ల తప్పు అంటే కదా, అది ఏం తప్పు స్వామి? ఏం తప్పు స్వామి? తప్పు పోయి గొప్పదని చెప్పచ్చా? తప్పు అంటే తగ్గు రకం కదా, దాన్ని గొప్పదని చెప్పచ్చా? ఆ ప్రకారం చెప్పేస్తా అంటే మనం ఎప్పుడైనా కానీ తప్పు అన్నీ తప్పు కాదు. అబద్ధాలు అంటారు, అబద్ధాలు అన్నీ తప్పు కాదు. కొన్ని అబద్ధాలు శాస్త్ర సమ్మతం ఉండాలి. ఒకరికి ప్రాణం పోతుంది అనుకోండి, అబద్ధం చెప్పచ్చు అని చెప్పిండు అది శాస్త్రమే. ఒక పశువుకి ప్రాణం పోతుంది అనుకోండి, అబద్ధం చెప్పేస్తుంది చాపని చెప్తుంది. అది అబద్ధం గోష్ఠిలే చేరదు. అది కాకుండా దానివల్ల నీకు పుణ్యం దొరుకుతుంది. ఏంటంటే ఒకడు ఏదో పశువుని కొట్టని వచ్చాడు, ఆవుని కొట్టని వచ్చేప్పుడు అక్కడ పక్కన ఒక ఋషి కూర్చున్నాడు. ఆ ఋషి పక్కన భయపడుకొని ఆ పశువు ఏం చేసింది, ఆవు ఆ ఋషి దాటి అటు పక్క గోడ పక్కట పోయి అటుపోయి దాచుకునేసింది. వీడు ఎత్తుక్కొని వస్తున్నాడు. ఎత్తుకొని వచ్చి ఋషి దగ్గర అడుగుతున్నాడు, ఏ ఋషి ఇట్ట పక్క ఇట్ట పోయిందా, ఆవు ఇట్ట పోయిందా అన్నాడు. అతను ఇటు చూశాడు, చేతుల కర్ర కచ్చింది పెట్టుకున్నాడు. ఓ సంపటానికి వచ్చిండాడు తెలుసుకున్నాడు. ఋషి పోయింది చూశాడు, ఆవు ఇట్టే పోయింది చూశాడు. చూసిన తర్వాత ఏ గోపాడా ఇటు పక్క రాలేదే, నేను ఇక్కడే కదా కూర్చున్నాను,
రాలేదని చెప్పేశాడు. ఇప్పుడు శాస్త్రం నువ్వు అబద్ధం చెప్పావు నీకు శిక్ష ఇస్తుందంటే నువ్వు ఎంత మంచి మాట చేసావు నీకు ఎంత పుణ్యం చెప్పి శాస్త్రం చెప్తుంది. అప్పుడు తప్పు అన్నీయే తప్పు కాదు, తెలుస్తుందా? తప్పు అన్నీయే తప్పు కాదు. అప్పుడు ఏది తప్పు అవుద్ది చూడాలి. అప్పుడు తల్లి ఏం తప్పు చేసింది, అది తప్పు కాదని చెప్పేశారు. అట్లాంటి తప్పు ఏమి వచ్చే వారందా చూడాలా, ఏమని చూస్తాము. అయితే ఎందుకోసం ఇట్లా వదిలేశానంటే అప్పుడుదా వచ్చే వారం మీరు వస్తారు, రండి చూస్తాం. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారం పెరుమోనాజీయ తిరువిలేషణం ఆచార్యం తిరువిలేషణం భాగవతా తిరువడిగలే శరణం. ఇప్పటికీ ఆళ్వార్ల కన్నా గోదాదేవి వైభవం గొప్పది అని తెలుసుకో. సందేహాలు ఉంటే అడగచ్చు. దాసోహం స్వామి. స్వామి 4700 సంవత్సరాలు బతికింది, జీవించింది తిరుమతిసై ఆళ్వారే కదా స్వామి. అవునమ్మా, అవునమ్మా. తప్పు రాసుకున్నానేమో అని భయం. అవునమ్మా, అవునమ్మా. స్వామి అతీత కాలంలో అవతారం చేసిన వారు అన్నారు, నరసింహస్వామి లేకపోతే పెరియాళ్వార్ల అర్థం అవ్వలేదు. అతీత కాలం అంటే కాలం లేని కాలంలో వీరు భయపడుతున్నారు. అది నరసింహ అవతారం అది కృతయుగంలో జరిగింది, అది వీళ్ళు భయపడేది కలియుగంలో. దానికి అతీత కాలం అని పేరు. అట్లా రాసుకో. స్వామి గోధుమ తిరుప్పావయ్య అనకార భావంతో చేసింది అన్నారు, ఇంకా అయ్యో చెప్పారు స్వామి, రాసుకోలేకపోయాను. మేఘాలతో అది పంపింది ఏ స్వామి? మొదట పాసరం నుంచి 29వ పాసరం దాకా అనుకారమే. అది రాసుకున్నా స్వామి, అనుకారం. మేఘాలతో అది పంపినది ఏది స్వామి? ఏంటిమా? మేఘాలతో స్వామికి అది పంపినది ఏంటది? మేఘాలని దూతలుగా మేఘాలు. అది విన్నీల మేలాపు విలిత్తార్పోర్ మేఘంగాను నాట్యార్ తిరుమల, ఇది ఒక పథకం. నాట్యార్ తిరుమల ఈ పాసరం వస్తుంది. తిరువేంకటమడయానికి మేఘాలను దూతి పంపిస్తుంది. విన్నీల మేలాపు విలిత్తార్పోర్ మేఘంగాను వస్తుంది. స్వామి సంతోషం. మళ్ళీ మీరు 2-3 సార్లు విన్నారంటే ఆ రికార్డింగ్ పెట్టుకుని కొంచెం ఇంకా బాగా అర్థమైపోద్ది. ఇంకా వచ్చే కాలక్షేపంలో దీనికి మన ఆన్సర్ చూడాలా, అదేం తప్పని చూడాలా, దానివల్ల ఏం వైభవని చూడాలా. అందుకదా ఈ పాసరం చాలా ముఖ్యమైన పాసరం చెప్పాను. ఇది ఆండాల్ వైభవంలో కడాపాసనం. వచ్చే వారం చూస్తాం. ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా చూస్తాం స్వామి. సరే అలాగే.